యేసుతో నా పయనం అనే శీర్షిక కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు దాసరాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీరు ఎంతో ఆశతో నా జీవిత అనుభవాలు వినడానికి ఆతృతతో కనిపెడుతున్నారు. సేవా అనుభవం 28 సంవత్సరాలు, అనేకమైన అనుభవాలు గుండా దేవుడు తీసుకొని వచ్చినాడు. ఇది 14వ ఎపిసోడ్, 14th ఎపిసోడ్ ఆఫ్ యేసుతో నా పయనం. మీకు ఈ శీర్షిక మొత్తం చూడాలి అంటే ప్లే స్టోర్ అని దాంట్లో మీకు మొత్తం అన్ని సీరియల్గా మేము అమర్చి పెట్టినాము. ఎపిసోడ్ 1 to 14 వరకు మీరు చూడొచ్చు. ఈరోజు కలిపి 14. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగూ మరి అద్భుతంగా దేవుడు నాకు తోడుండి సేవా జీవితంలో తన శక్తిని నాకు అందిస్తూ, సేవలో అద్భుతమైన కార్యాలు చేస్తూ, ధైర్యాన్ని ఇస్తూ, మరి జ్ఞానాన్ని ఇస్తూ, ఒక తెగింపునిస్తూ, మరి సామర్థ్యంనిస్తూ, కుటుంబము, బ్యాంకులో పరిచర్య, అలాగే సేవా పరిచర్య, ఇవన్నీ చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. ఇదంతా దేవునికే నేను ఘనత మహిమ చెల్లిస్తున్నాను. ఇది చెప్పుకోవడం ఒక తీరు దేవునికి మహిమ. అలాగే ఇంకా స్త్రీలైన వారు, యవనస్తులు, లేక మరి ఎవరైనా, హూవర్ ఇట్ మే బి, స్త్రీ అయినా పురుషుడైనా, దేవుని సేవలో ఈ యొక్క అనుభవాలు విన్నప్పుడు వారికి ధైర్యాన్ని కలుగుతుంది, తెగింపు కలుగుతుంది, ముందుకు సాగడానికి ఉన్న ఉన్మేషం కలుగుతుంది అని నేను భావించి ఇది మరి 2018లో ఈ శీర్షిక ఆరంభించినాను. దేవుని ప్రేరణ ద్వారా మరి ఇది కొనసాగిస్తున్నాను. ప్రార్థన చేయండి. నాకు చాలా మటుకు నేను రాసి పెట్టినాను. ఇంకా దేవుడు నన్ను జ్ఞాపకం చేయాలని కూడా నేను కోరుతున్నాను. యేసుతో నా పయనం, మై జర్నీ విత్ జీసస్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలాంటి అనుకూలత నీ దాసురాలు నాకు ఇచ్చి, ఆయుస్సు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నువ్వు చేసిన కార్యాలు ప్రజలకు ప్రచురం చేయమన్నావు, వివరించమన్నావు. లెక్కించలేని కార్యాలు నా జీవితంలో చేసినావు. వాటిలో నాకు జ్ఞాపకం మీరు ఇస్తున్న కొలది నేను మాట్లాడడానికి నాకు సహాయం దయచేయమని, నా నోటికి తోడై ఉండుమని, వింటున్న ప్రజలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అయితే మరి నేను చెప్పినాను కదా, నేను 3 రకముల పరిచర్య 10 సంవత్సరాలు, అంటే నా బ్యాంక్ జీవితంలో 10 సంవత్సరాలు బ్యాంక్ జీవితంలో ఉన్నప్పుడు 10 years ఆఫ్ మినిస్ట్రీ చేసినాను. అంటే 92లో నాకు సేవా పిలుపు వచ్చినప్పుడు నేను బ్యాంక్ ఉద్యోగిని. చిన్న బిడ్డలు ఉన్నారు, కుటుంబం. అయితే బ్యాంక్లో కార్యాలు జ్ఞాపకం ఉండాలి, ఇంటిలో కార్యాలు జ్ఞాపకం ఉండాలి, సేవా పరిచర్యలో కార్యాలు కూడా జ్ఞాపకం ఉండాలి. అంటే మంచి జ్ఞాపక శక్తి కావాలి కదా. అప్పుడు నేను ఈ జ్ఞాపక శక్తి కొరకు దేవుణ్ణి అడిగేదాన్ని. నాకు చాలా కార్యాలు ప్రభు వాక్యం నుండి సూటిగా మాట్లాడేది. యాకోబు 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కుదురుంటే వాడు దేవుణ్ణి అడగాలి, దేవుడు ఎవరిని కూడా గద్దింపకుండా అందరికీ ధారాళంగా ఇస్తాడని వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకునేదాన్ని. అవును, దేవుని ఆత్మ అంటే, యెహోవా ఆత్మ అంటే ఏంటి? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకం గల ఆత్మ, తెలివి వివేచన పుట్టించు ఆత్మ అతని మీద ఉండేనని యెషయా 11 మొదటి 2 వచనాల్లో ఉంది. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానమని ప్రసంగి 10:10లో ఉంది. మరి యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడని సామెతలు 2లో మనం చూస్తున్నాం. తెలివి వివేచన ఆయన యొద్ద నుండే కలుగుతుందని ఉంది. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన గుప్తములై ఉందని ఉంది. అంటే ఇలాగూ జ్ఞానం నాకు సంబంధించిన వాగ్దానాలన్నీ కూడా నేను రాసుకునేదాన్ని, ఒక పుస్తకంలో రాసుకొని చేతిలోంచి పొందుకునేదాన్ని. జ్ఞానం ఇస్తాడు, అడిగితే ఇస్తాను అన్నాడు కదా. అయితే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కార్యాలు? ఒక్క దినం ఎన్నో కార్యాలు నేను గుర్తుపెట్టుకోవాలి. సో హౌ టు రిమెంబర్ సో మెనీ థింగ్స్, అంటే మినిస్ట్రీకి సంబంధించినవి, కుటుంబానికి సంబంధించింది, అలాగే బ్యాంక్ ఉద్యోగానికి సంబంధించిన కార్యాలు అన్నీ. అంటే పిడికెడంత మెదడులో ఎలా పడుతుంది ఇదంతా. కానీ గొప్ప దేవుడు, మనము అడిగితే ఇస్తాడు. యోహాను 14:14లో నా పేరట మీరు నన్ను ఏమడిగా చేస్తానన్నాడు. అప్పుడు నాకు ఒక జ్ఞానం ఇచ్చినాడు. అదేంటంటే ఒక చిన్న బుక్ ఇలాంటిది పెట్టుకునేదాన్ని. అంటే అప్పుడు మరి ఈ సెల్ ఫోన్స్ కానీ హైటెక్ కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన సెల్ ఫోన్లోనే మనం టు డూ థింగ్స్ ఏమేమి చేయాలి మనం టక్ టక్ కొట్టుకుంటాము, మళ్ళీ తర్వాత సెల్లో చూస్తే అన్ని కనబడదు. కానీ ఆ దినాల్లో మరి
నాకు 92 సంవత్సరంలో నాకు దేవుడిచ్చిన జ్ఞానం ఏంటంటే, ఒక చిన్న పుస్తకం, ఇలా బైబిల్ తర్వాత ఈ పుస్తకం నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పుస్తకంలో నేను ప్రతిదీ ఆ రోజు ఏం చేయాలి, నేను కుటుంబంలో ఏం చేయాలి, కిచెన్లో ఏదైనా కార్యాలు అశ్రద్ధంగా ఉంటే మరి అనవసరమైన గోల్ ఎందుకని అన్నీ రాసుకునేదాన్ని. తర్వాత మినిస్ట్రీలో ఏమి చేయాలి, బ్యాంకులో ఏం పనులు చేయాలి, అన్నీ కూడా ఈ పుస్తకాల్లో రాసుకునేదాన్ని. ఇలా ఎన్నో పుస్తకాలు అన్నీ దాచిపెట్టినాను నేను. అంటే ఈ పుస్తకం నా ముందు డేట్ వేసి ఈరోజు నేను ఈ పనులు చేయాలి, చేతుల నుంచి దేవుని శక్తి అడిగేదాన్ని. తండ్రి ఇన్ని పనులు నేను ఒక్కదాన్ని ఎలా చేయాలి, కానీ నువ్వు నాకు శక్తిని ఇస్తావు, నన్ను బలపరచమని బట్టి నేను సమస్తం చేయగలనని పౌలు అంటున్నాడు కదా అని నాకు జ్ఞాపకం పెట్టుకొని అన్నీ ఒక్కొక్క పనులు చేసేదాన్ని. అయితే పరిచర్యలో, బ్యాంకులో మరి నా దగ్గర ఉన్న బంధువులందరూ కొద్దిగా ఆశ్చర్యపడేది, మీకు ఇన్ని ఎలా గుర్తుంటుందని. వాళ్ళకి తెలియదు అనమాట ఈ సీక్రెట్. ఈ బుక్ అనమాట నా సీక్రెట్ అన్నీ. ఇప్పుడు ఎవరికైనా ఒక పని చెప్తే నెలైనా కానీ అడుగుతాను, ఎందుకంటే నాకు తెలిసిన అది రిటర్న్ ఉంటుంది అనమాట ఇక్కడ రికార్డ్. ఇప్పుడు కూడా అదే ఈ రోజు వరకు పాటిస్తున్నాను. ఇంతమంది ఇప్పుడు పనివారు ఉన్నారు, కానీ ఏ పని వారికి ఏ పని చెప్పినారో నాకు గుర్తుంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ రిటర్న్ ఉంటుంది అనమాట నా దగ్గర. ఫలానా రోజు ఈ పని చెప్పాను, మళ్ళీ తర్వాత ఆ పని ఏమైందని అడుగుతాను. అలాగూ నేను మేనేజ్ చేస్తూ వచ్చాను. తర్వాత ప్రతిరోజు జ్ఞానం అడిగేదాన్ని, ఎందుకంటే ఏదన్నా పనికి జ్ఞానమే కావాలి కదా. దేవుని పని అన్నా, బ్యాంక్ పని అన్నా, ఇంటి పని అన్నా. జ్ఞానవంతరాలకు ఇల్లు కడుతుందని అంటారు కదా. జ్ఞానవంతరాలు సమస్తం కట్టగలుగుతుంది. అది ఇల్లు కడుతుంది, సంఘాన్ని కడుతుంది, సమాజాన్ని కూడా కట్టగలుగుతుంది, చివరికి వచ్చి పరలోక రాజ్యాన్ని కూడా కట్టగలుగుతుందని నా విశ్వాసం. నా పట్ల జరిగింది అది, అందుకే చెప్తున్నాను. అయితే ఒక మాట ప్రభు నాకు గుర్తు చేసినాడు, నువ్వు భయపడకు వీడ, నేనే నిన్ను పిలుచుకున్నాను, నువ్వు నా పిలుపుకు విధేయురాలైనావు, కాబట్టి నేను నీకు సదాకాలం తోడుంటాను, నేను ఒంటరిగా నేను వదలను, నీకు ఎప్పుడు నా సన్నిధి తోడుంటుందని అభయం ఇచ్చినాడు. అయితే ఒకరోజు 32వ కీర్తన 8వ వచనంలో, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ మాట ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఉపదేశం చేస్తాడు దేవుడు, నేనేం చేయాలో నాకు బోధిస్తాడు. ఒక దినం ఉదయం లేచినప్పుడు నా అడుగులను ఆయన స్థిరపరుస్తాడు, నా యోచనలు స్థిరపరుస్తాడు. నేను ఆయన సన్నిధిలో మోకరించి అడిగినవన్నీ ఆయన ఇస్తాడు, చేయి పట్టి నడక నేర్పిస్తాడు, నాకు బోధిస్తాడు, ఏది చేయాలి ఏది చేయకూడదని నేర్పిస్తాడు, ఏది తగింది ఏది తగంది కూడా నేర్పిస్తాడు, నా త్రోవ సరళం చేస్తాడు, నాకు సహాయపడతాడు. ఇంకా చేసినవన్నీ నేను కాదు కదా, దేవుడే నా పట్ల ఉండి చేసినాడని నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అయితే ఈ సేవలో చాలా అద్భుత కార్యాలు జరిగినాయి. అంటే చెప్పడము దేవుని మహిమార్థమే చెప్తున్నాను. ఈరోజు కూడా నేను తలంచిన ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినాడు. ఈరోజు ఒక యవనస్తురాలు నాకు ఫోన్ చేసి, మా బంధువు అమ్మాయికి మంచి ఉద్యోగం దొరికింది, చిన్న బిడ్డ, నేను మరి పుట్టినప్పటి నుండి నాకు తెలుసు, చిన్న బిడ్డ ఇక్కడ మా రామ్నగర్లోనే ఉంటుంది. ఆ బిడ్డ నాకు ఫోన్ చేసి, ఆంటీ నాకు జీతం పడ్డది, మొదటి జీతం 16,000 నేను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ట్రస్ట్ బిల్డింగ్ ఫండ్ అకౌంట్లో వేస్తున్నాను, నాకు వేయాలని ప్రేరణ ఉంది, యూపీఎఫ్కి ఇవ్వాలని ప్రేరణ ఉంది అని అంటే, ఆ 16,000 నేను చాలా ప్రశంసించిన నా బిడ్డను. చక్కని బిడ్డ, 18 ఏళ్ళు ఉంది, కానీ ఇంత తెలివి దేవుడు ఇచ్చినాడా నీకు, 18-20 ఏళ్ళు ఉండొచ్చు. అయితే ఆమె గురించి నేను ఇలా కన్ను మూసుకొని ఆలోచిస్తే ఎంత అద్భుతం దేవుడు చేసినాడు, అది నాకు జ్ఞాపకం చేసినాడు. ఎందుకంటే తన తండ్రి మా దూరపు చుట్టాం, మేము బంధు, ఏదో నాన్నగారు పడక మీద ఉన్నాడు, అమ్మ పడక మీద ఉంది, కొద్ది మాకు సహాయానికి మేము తెచ్చుకున్నాం, అంటే మా బంధువు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేమో బ్యాంక్కి వెళ్ళిపోయేదాన్ని, పిల్లలు 3 ఇంట్లో 4 గంటలకు వస్తే 3 చిన్న పిల్లలు మాత్రమే తాళాలు వేసుకొని లోపల ఉండేది. నేను బిస్కెట్స్ అవి ఇవి మరి టేబుల్ పెడితే ఆ పైన వచ్చి టీ చేసేది, ఆ టీ బిస్కెట్స్ ఇది వాళ్ళు ఏదైనా స్నాక్స్ ఆడుకునేది. అయితే ఒకరోజు బ్యాంకుకు ఫోన్ వచ్చింది, నా చిన్న బిడ్డ మా చెర్రీలు 4 ఏళ్ళు ఉన్నది అప్పుడు. ఆమె ఫోన్ చేసి, మమ్మీ మాకు భయం అవుతుంది, నువ్వు తొందరగా వచ్చి ఆటోలు వచ్చాయి. అయ్యో ఇప్పుడేంటి నేను రావాలి, 4 గంటలైంది, ఇంకా పనులేం ముగించి, మాకు అన్ని పనులు ముగించేవారు బ్యాంక్ నుండి విడిచిపెట్టి రాలేం కదా, ఇప్పుడెటు రావాలి బిడ్డ అంటే, లేదు అర్జెంట్ నువ్వు వచ్చాయి. చిన్న బిడ్డ కేకలు వినబడుతుంది ఫోన్లో. దాని తర్వాత పెద్ద బాబు చిన్న బాబు కూడా మాట్లాడుతున్నారు, అవును మమ్మీ డేంజర్, ఇక్కడ డేంజర్, వచ్చేసి అంటే ఎంత ఆందోళన ఉంటుందండి ఒక తల్లికి బ్యాంకులో పనిచేస్తూ. అయితే ఏమైందని చెప్తుంటే, ఈ బంధువు మేమైతే ఎవరైతే సహాయానికి తీసుకొచ్చినామో వాడు వచ్చి అద్దాలు మొత్తం పగలగొట్టేసినాడు, బాగా తాగినాడు, బాగా డ్రింక్ చేసి
తాగి అద్దాల ఆ కిటికీ అద్దాలన్నీ పగలగొట్టేసినట్టు పిల్లలు భయపడి ఫోన్ చేసినారు అన్నమాట నాకు బ్యాంకుకు. అయితే నేనేం చేశాను, ఆ పనులన్నీ మరి అప్పగించేసి వేరే వారికి అప్పగించి ఇమ్మీడియట్గా ఆటో పట్టుకొని వచ్చేసినాను ఇంటికి వచ్చినప్పుడు అంత అద్దం సీసా ముక్కలన్నీ ఉన్నాయి. అయ్యో ఇదేంటి ఇంత భయంకరం అని చెప్తే చెప్పినారు ఇట్లా పలాని మరి మన వ్యక్తే ఇలా అద్దాలన్నీ పగలగొట్టేసినట్టు తాగి వచ్చినాడంటే నాకు చాలా ఆందోళన కలిగింది, చాలా కోపం వచ్చేసింది నాకు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి వాని బాగా మరి కొట్టిపియాలనుకున్నాను. ఎందుకంటే నాకు చాలా అలసిపోయినాను ఒకవైపు, ఈ సేవ, ఈ బ్యాంకు, ఇల్లు, మళ్ళీ ఇలాంటి పని చూస్తే ఎక్కడలే ఈ కోపం వచ్చేసింది. నేను మంచం మీద కూర్చొని ఏడుస్తున్నాను అన్నమాట. ఏంటిదంతా, ఇవన్నీ అయ్యగారు డ్యూటీలు ఉన్నారు, ఇవన్నీ ట్యాకిల్ చేయాలంటే నా వల్ల కావడం లేదు అని కన్ను మూసుకొని ఇలాగూ ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఏం చేయాలి ప్రభా ఇప్పుడు, షుడ్ ఐ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్? అప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో చెప్తున్నాడు, నీవు ఆయనను క్షమించు, నువ్వు పోయి ఆయన ఇల్లు దర్శించి ప్రార్థన చేయమంటే ఇది కాని పని. నేను వానికి ఒక 30 ఏళ్ళు ఉంటుంది అప్పుడు, వాని ఇంటికి పోయి నేను పోయి దర్శించి ప్రార్థన చేయమని ఇలాగ ఆదేశం దేవుడిస్తే నేను ఎలాగ వెళ్ళాలి? పైన నాకు అసలు ఎంత బాధ ఉంది, నా చిన్నపిల్లలందరూ భయపడి ఉన్నారు కదా. అయితే నేను ఆ రోజు వెళ్ళలేదు. మరుసటి రోజు ఉదయమే లేచి 6 గంటలకు ప్రార్థన చేసిన దేవుడు నన్ను నడిపించినాడు. మరి నాకు చుట్టమే అవుతాడు కదా. అయితే నేను వెళ్ళినాను. అక్కడ ఒక సింగిల్ రూమ్లో ఉంటాడు. వెళ్ళినప్పుడు నన్ను చూడగానే చాలా పెద్దగా ఏడ్చినాడు. దేవుడు చేసే కార్యాలు ఇలాగ ఉంటుందో చూడండి. మనం ఒకటి తలుస్తాం, దైవ కార్యాలు మరొకటి ఉంటుంది. పెద్దగా ఏడ్చినాడు. నిన్న ఎందుకు అలా చేసినావు, నిన్న చిన్నపిల్లలంతా భయపడిపోయినారు కదా, మరి అద్దాలన్నీ పగలగొట్టినావు, తిరిగి నీకు పెట్టడానికి కూడా డబ్బులు లేదు, మరి నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు, తాగుతున్నావు ఎందుకు అని అడిగాను. అయితే అమ్మా అక్క, నేను కావలసుకొని చేస్తలేను ఈ పని, నాకు ఎవ్వరు లేరు ఈ లోకంలో, నాకు బంధువులు ఎవ్వరు లేరు, నన్ను పట్టించుకునేవారు ఎవ్వరు లేరు, నువ్వు నా అక్కవు, నా బంధువు నువ్వు, కానీ నీకు టైం లేదు నా గురించి ఆలోచించడానికి, నేను ఒంటరి వాడిని ఇక్కడ, అందుకే నేను కోపంతో ఆ పని చేసిన అన్నాడు. అంటే టెన్షన్తో నాకు మరి ఏమీ నా కంట్రోల్లో లేకుండింది. అందుకే దారిలో ఉన్న చెట్లు కొట్టినాను, తలుపులు బలగొట్టినాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసినాను, నన్ను క్షమించక్క అన్నాడు. అంటే అప్పుడు నాకు చాలా కరిగిపోయినాను హృదయంలో. నేను అన్నాను, నేను క్షమించేది కాదు, దేవుడు క్షమిస్తాడు నిన్ను, నేను ప్రార్థన చేస్తాను నీ కొరకు అని అక్కడ నిలబడి కన్నీళ్లతో ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేసినాను. దేవుడు తన దాసుల ప్రార్థన ఇలా వింటాడా అనిపిస్తుంది నాకు. నేను అట్లా ఒకరి ఇంటికి పోవడం కానీ అలా చాలా తక్కువ, చాలా అరుదు. అయితే మరి అక్కడ నిలబడి ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసినాక నేను ఇంటికి వచ్చేసినాను. కానీ అద్భుతాలు జరిగింది, అద్భుతాల పరంపర నాలు. ఎందుకంటే ఆ యవనస్తుడు పూర్తిగా మారిపోయి వాని ప్రవర్తన మారిపోయింది, త్రాగుడు మారిపోయింది, క్రమంగా ఆలయానికి రావడం, దేవునికి సమీపంగా అయిపోవడం జరిగింది. అలాగూ మరి ఈ రామ్నగర్ ప్రాంతంలోనే ఒక కుటుంబంలో, ఒక మలయాళీ కుటుంబం వాళ్ళు ఒక మంచి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా ఉండినారు. వివాహం కూడా జరిగిపోయింది. వివాహం జరిగిపోయిన తర్వాత దేవుడు ఇంకా కార్యాలు ఆయన జీవితంలో చేసినాడు. ఎందుకంటే బైబిల్ పట్ల ఆకర్షితుడైనాడు. అప్పుడు నేను వాడిని అప్పుడప్పుడు రమ్మని మరి మంచిగా ప్రేమతో వానితో మెలిగేది. మంచి జీవితం అయిపోయింది. తర్వాత పనులు చేసుకుంటున్నాడు, సంపాదిస్తున్నాడు, భార్య కూడా సంతోషంగా ఉంది. అప్పుడే ఈ పాప పుట్టింది. ఈరోజు నాకు 16,000 యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ట్రస్ట్ బిల్డింగ్ ఫండ్లో వేసిన అమ్మాయి, మొదటి అమ్మాయి అనమాట. మళ్ళొక పాప ఉంది. ఇప్పుడు అతను దేవుని సేవ చేస్తున్నాడు. ప్రార్థన చేయమంటే ఎంత శక్తివంతంగా ప్రార్థన, రివర్స్ నా కొరకే ప్రార్థన చేసినాడు. మొన్న నాకు శరీరంలో కొద్ది బాగాలేదు, అప్పుడు ఏదో మాట వరుస నా కొరకు ప్రార్థన చేయంటే బలమైన ప్రార్థన చేసినాడు. నాకే స్వస్థత వచ్చింది. చూడండి, మనం దైవ కార్యాలు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. అంటే నిశ్చలమైన నీళ్ళలో ఒక్క గులకరా వేసినప్పుడు అది తెప్పలు ఎంత దూరం పోతుందో అలాగ ఒక మంచి పని, ఒక దైవ కార్యానికి చాలా మరి ఆ యొక్క మరి అద్భుతాల పరంపర జరుగుతుందన్నమాట. అంటే ఈ యొక్క యవనస్తుని జీవితం మారిపోయి ఇప్పుడు ఒక దేవుని సేవకునిగా దైవ వాక్కులు అందిస్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, స్వస్థత ప్రార్థనలు చేస్తున్నాడు. తన భార్య
మరి అతనితో సహకరిస్తుంది. 2 ఆడపిల్లలతో చాలా సంతోషమైన కుటుంబం. దేవుని వందనాలు చెల్లిస్తున్నాను, దేవుని స్తోత్రం. మరి అప్పుడు నేను అతనికి అప్పుడప్పుడు సహాయం చేసేది, నెలకింత ఇచ్చేది. కానీ ఇప్పుడు ఆయన కన్న కుమార్తెనే వచ్చి యూపీఎఫ్కు మరి బిల్డింగ్ ఫండ్కు సహాయపడ్డదంటే చూడండి, దైవ కార్యాలు ఇలాగ ఉంటుంది. ఇలా ఎన్నో కార్యాలు నేను యూపీఎఫ్లో చూసి, మరి అందుకే పుస్తకాలు దేవుడు యూపీఎఫ్లో చేసిన అద్భుతాలు అని 5 వాల్యూమ్ల వరకు మేము సిద్ధపరిచినాము. 4 ప్రింట్ అయింది, బయట వచ్చేసినాయి. కానీ ఇంకోటి ప్రింట్లో ఉంది, ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా ఇవన్నీ దేవుడు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని దేవునికి మహిమ చెల్లించడం అది ఎంతో గొప్పది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు తన మాటలు, భక్తుల నోటి నుండి వచ్చే వాక్యాలను అద్భుతాల ద్వారా స్థిరపరుస్తాడన్నాడు. అసలు నాకే దేవుడు నన్ను పిలిచినాడనే విశ్వాసం, దేవుని వాక్కు సత్యమని నేను నమ్మడం, కేవలము అది దేవుడు నేను ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరగడం చూసి నాకే విశ్వాసం వచ్చేది. ఓహో, దేవుడు నా మాట వింటాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను అభిషేకించినాడు, కాబట్టి నేను చేసే ప్రార్థన మీద దేవుడు ముద్ర వేస్తాడు, నేను చెప్పిన వాక్యాన్ని స్థిరపరుస్తాడు అద్భుతాల ద్వారానే నేను నమ్మగలిగినాను. మార్క్స్ వార్త 16:20 మీరు చూడండి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అంటే వెనువెంట అంటే దేవుని వాక్యము విడుదలవుతున్న కొలది వెనువెంటనే సూచక్రియలు, అద్భుతాలు చేసి వాక్యాన్ని స్థిరపరుస్తూ వచ్చిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను దేవుడు పిలిచిన తర్వాత చాలా సంవత్సరాలు నేను రోగుల కొరకు ప్రార్థన చేయలేదు. ఎందుకంటే నాకు ఏదన్నా ఒకటి చేయాలంటే దానికి ఒక రుజువు ఉండాలా, ఒక గుర్తు ఉండాలా. అది అప్పుడే నేను దానికి మొదలు పెట్టేదాన్ని. అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ ఫర్ మీ, అంటే చూస్తేనే నమ్మేదాన్ని. అంటే అప్పుడు మరి ఎలా ప్రార్థన చేయాలి? దేవుడి సేవ చేయమన్నాడు, సరే నేను చేస్తాను. ఐఎమ్ గుడ్ ఆర్గనైజర్. ఎందుకంటే స్కూల్లో కూడా నేను స్కూల్ లీడర్గా ఉండినాను, క్లాస్ లీడర్గా ఉండినాను, కాలేజీలో లీడర్షిప్ ఉండింది. తర్వాత మరి హాస్టల్లో, కేరళలో హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్లో లీడర్, నేను 300 మంది ఇన్మేట్స్ లీడర్ ఉండినాను. ఎక్కడ పోయినా నాయకత్వం ఇచ్చేది దేవుడు. అయితే బ్యాంక్లో కూడా ఎప్పుడు మరి అన్ని కార్యాల్లో ముందుండేదాన్ని. అయితే ఈ దేవుని కార్యాల్లో నాకు తెలియదు ఎలాగ దేవుడు ఉండాలని. అంటే ఇప్పుడు మీరు కొందరు అనుకుంటారు కదా, దేవుని కార్యం ఎలా చేయాలి, హౌ షుడ్ బి ద ఫస్ట్ స్టెప్, ఎలా చేయాలి. నాకు నిజం చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మీ అందరి ముందు ఒప్పుకుంటున్నాను, నాకు దేవుడు ఇచ్చిన తర్వీదు తప్ప మరి ఇంకా ఎక్కడ నేను తర్వీదు మొదలు, గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ మీ, అంతే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. గాడ్ హ్యాస్ అనాయింటెడ్ మీ. అది మొదట నాకు రుజువుపరిచినాడు. ఎందుకంటే నాకు నిలబడి 2 వాక్యాలు చెప్పడం కానీ, మరి కొద్దిగా లీడ్ చేయడం కానీ, కొద్దిగా పాట పాడడం కానీ, లేక రోగుల కొరకు ప్రార్థన చేయడం కానీ, కౌన్సిలింగ్ కానీ, పరామర్శించడం కానీ అస్సలు నా పని కాదు. అది నాకు తెలియదు. అది ఎవరన్నా బాగా ఏడుస్తే నేను దుఃఖపడేదాన్ని, కానీ వారి దగ్గరకు పోకపోయేదాన్ని. ఎందుకంటే దగ్గర పోతే నేను కూడా ఏడుస్తానేమో, వద్దులే ఎందుకు, దూరం నుండే వాళ్ళ కొరకు చూసేదాన్ని. కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని ఇట్లా కౌన్సిల్ చేయాలని కూడా నాకు జ్ఞానం లేదు అప్పుడు. అయితే రోగులకు వస్తే మెల్లగా నేను దాటుకునేదాన్ని. నాకు ఇష్టం లేదు రోగులను చూడడం, దగ్గర పోవడం, ప్రార్థన చేయడం నా పని కాదు. ఐ వుడ్ నెవర్ టచ్ ఎనీ సిక్ పీపుల్. అంటే అలాంటి నన్ను దేవుడు ఎలాగ మలుచుకున్నాడో అది మీరు ఆలోచించాలి. దేవుని వాక్యం చెప్పేవాళ్ళంటే కూడా నాకు వీళ్ళు చెప్తారు కానీ చెయ్యరు అని ఒక ఇంప్రెషన్ బాగా పడిపోయింది. కాబట్టి చెప్పకుంటే మేలు అని అనుకుందని. అప్పుడు నేను 92లో జూన్ మాసం 20వ తారీఖు మొట్టమొదటి మీటింగ్లో ఎప్పుడు కూడా అంటే ఒక్కటే మీటింగ్ అయ్యేది నెలకు, సెకండ్ సాటర్డే మధ్యాహ్నం 2 నుండి 4 వరకు అని, మళ్ళీ కొంతకాలం 2 నుండి 6 వరకు అని 4 గంటలు ఉండేది. అప్పుడు స్త్రీలందరి కోకర్లకు వచ్చేది. అప్పుడు నేను ఒక స్పీకర్ని ఆర్గనైజ్ చేసేదాన్ని, ఒక ప్రసంగికుడు, పాటలు పాడేవారు, అలాగే రోగుల కొరకు ప్రార్థన చేసేవారు, అదే నడిపించేవారు కావాలి. ఎందుకంటే నాకు నడిపించడం రాదు, నడిపించాలి ఒకరు. ఇలాగ అందరినీ ఆర్గనైజ్ చేసి తర్వాత నేను చేసేదేం లేదు. నేను ఒక మూల దగ్గర కూర్చొని నేను చెప్పాను కదా, 2-3 సంవత్సరాలు కూడా ఉట్టి ఆర్గనైజింగే నా పని ఉండింది. దర్శనం ఉన్నది, వేల మందిని దేవుడు చూపెడుతున్నాడు, అయినా కానీ ధైర్యం లేదు నాకు పుల్పిట్ మీద పోయి దేవుని వాక్యం అందించడానికి, ప్రజలను నడిపించడానికి. నేను ఒక మూలకు ఒక షీట్ పరుచుకొని గమ్మున కూర్చునేదాన్ని, అంతా చూసేదాన్ని. మరి చివరి ప్రార్థన కూడా ఒకరు, ఆశీర్వాదం ఒకరు, ఇలా అందరికీ డివైడ్ చేసి పెట్టి ఆర్గనైజ్ చేసి కూర్చునేదాన్ని. అయితే
కొందరు సహోదరులు నా దగ్గరకు వచ్చి, అంటే సిస్టర్ మధుబాల గారు మీకు తెలుసు, సిటీలో ఆమె ప్రార్థనా పరురాలు, దైవజనురాలు. ఆమెనే మొట్టమొదట మీరే వాక్యం ఇవ్వాలని మొదటి కూడికగా ఆమెను పిలిచినాను. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆమె ఆమె రావాలి, లేకుంటే నాకు చాలా టెన్షన్. ఆమె రాకుంటే ఎలాగో మీటింగ్ జరుగుతుంది, ఆమె వచ్చి వాక్యం ఇవ్వాలి. అయితే ఒకరోజు ఆమె బాగా ప్రార్థన చేసినది, జాయ్ నువ్వు ప్రతిసారి ఎవరి మీద నువ్వు ఆధారపడితే ఎలాగో దేవుడు నీకు ఇచ్చినాడు ఈ విజన్, ఈ దర్శనం నువ్వు పొందుకున్నావు, మరి నువ్వు చేయాలి మోషేలాగా. మోషే ఎవరి మీద నేసాడా తన భారం. మోషే దేవుని దగ్గర నుండి అన్ని ఆలోచనలు పొందుకొని, మోషేకు దేవుడు తన మార్గము బయలుపరిచినప్పుడు క్రియలను ప్రజలు చూసినారు కదా, అలాగూ నువ్వు దేవునితో బంధం కలిగి దేవుని దగ్గర ఉన్న మాటలు ప్రజలకు అందించాలి. ప్రతిసారి నేను వస్తానని ఇంకెవరు వస్తానని ఆశించొద్దన్నది. అప్పుడు నేను చాలా ఆలోచించినాను, మరి అవును ఎంతసేపు నేను ఇతరుల మీద ఆధారపడాలా? ప్రార్థనకు ఒకరు, స్వస్థత ప్రార్థనకు ఒకరు, మరి అనౌన్స్మెంట్ చెప్పడానికి ఇంకొకరు, లీడ్ చేయడానికి ఒకరు, చివరి ప్రార్థన ఆశీర్వాదానికి ఇంకొకరు. ఇది చాలా నెత్తినొప్పి అయిపోయింది. అయితే నన్నే దేవుడు ఆత్మతో నింపితే నేను నడిపించగలుగుతాను కదా, లక్షలాది జనాన్ని మోసేలాది నడిపించినాడు అని నేను 50 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. ఇంతకుముందు ఎపిసోడ్స్లో చెప్పిన అనుకుంటాను. 50 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆత్మతో నింపాడు. అది 96లో జరిగింది. 92లో ఆరంభిస్తే 96లో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన 50 రోజులు ఏ ఆహారం లేకుండా, ఓన్లీ మరి ధృవ పదార్థం అంటే ఉట్టి మోసంబి జ్యూస్ లేక కోకోనట్ వాటర్తో అలా కూర్చున్నాను. బ్యాంకుకి 50 రోజులు సెలవు పెట్టి మందిరంలోనే కూర్చుని మరి దేవునికి సమీపంగా ఉండి ప్రార్థనలో గడిపినాను. అప్పుడే దేవుడు నన్ను ఆత్మతో నింపినాడు. ఆత్మతో నింపిన తర్వాత నాకు తెలుగు రాకుండింది. అప్పుడు మీకు ముందు చెప్పిన ఈ మాట, తెలుగు నాకు ధారాళంగా రావడం అనుభవం. అంటే తెలుగు బైబిల్ కాదు నా దగ్గర, ఇంగ్లీష్ బైబిల్ ఉండింది. కానీ అప్పుడే తెలుగు రావడం, తెలుగులో మాట్లాడడం. పాట నాకు రాదు, కానీ పాట పాడడానికి దేవుడు శక్తి ఇచ్చి, రాగం ఇచ్చి, అంటే మరి ఆ అభిషేకం ఇచ్చినాడు. తర్వాత మరి ఇవన్నీ అన్నీ నేను ఆ ఉపవాస ప్రార్థనలో పొందుకున్నాను. ఆయన మరి మొదటి ప్రసంగం చేయడానికి నాకు కొద్దిగా బిడియంగానే ఉండింది. కానీ దేవుడు పని చేసిన ఆ రోజు నేను ఆర్ఆర్కే మూర్తి గారిని గెస్ట్ స్పీకర్గా పిలిచినాను, కానీ ఆయన ఆ రోజు రాలేదు. రాకున్నప్పుడు మరి నేను ఎవరికి ఆ టైంలో ఎవరిని పిలిచినా రారు కదా వాక్యం ఇవ్వడానికి. అప్పుడు దేవుడు నన్ను బలపరిచి 1.5 సేపు దేవుని వాక్యం ఏకధాటిగా అందించడానికి దేవుడు నాకు సహాయం చేసినాడు. అప్పటి నుండి మరి అప్పుడు తెరిచిన నోరు ఇప్పటి వరకు ఆగలేదు. నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు పారునని ప్రభువే బిగ్గరగా చెప్పినాడని యోహాను సువార్త 7:38లో ఉంది. తర్వాత అలాగే దేవుడు తన వాక్యంతో నింపినాడు. మరి రోగుల కొరకు ఎలా మీరు ప్రార్థన ఆరంభించినారు అని అంటే అది కూడా ఒక అద్భుతమే. నేను ఎప్పుడు కూడా ఎవరి మీద నూనె రాసి ప్రార్థన చేయనే లేదు అంతవరకు. అప్పుడు ఒక రోజు నేను ఇలా ఉదయకాలం ప్రార్థన, అంటే మా ఇంటికి ఆ వాకిట్లోనే పెద్ద మందిరం కదా నాన్నగారు కట్టింది, దాంట్లో ఉదయకాలం లేచి ప్రార్థన కూర్చునేదాన్ని. అప్పుడు ఒక 20-30 మంది స్త్రీలు పురుషులు నా ఎదుట ఉన్నారు, ప్రార్థనకు వచ్చినారు. ఆరంభించినప్పటి నుండే నాకు తెలుసు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఇస్ ద కీ టు రివైవల్. అంటే గొప్ప సంఘాలు నిలబడాలంటే ప్రార్థన చాలా అవసరమని దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చినాడు. అయితే నేను ప్రార్థన ఎప్పటి నుండి స్టార్టింగ్ డే నుండే ప్రార్థన మీద ఎంఫసైజ్ ఎక్కువ చేసినాను. అది గొలుసు ప్రార్థన అని, ఉదయకాల ప్రార్థన అని, మరి ఇంకా రకరకాల ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన, మరి రాత్రి అంతా ప్రార్థన, సహవాస ప్రార్థనలు ఎక్కువ చేసినాను అన్నమాట. ఎక్కువ పటిష్ఠితం చేసేదాన్ని. అయితే అప్పుడు ఒక రోజు రోగుల కొరకు ఎలా చేశానో నేను చెప్తున్నాను కదా. అయితే నూనె రాసి ఎందుకు చేస్తారు అని అనుకునేదాన్ని మనసులో. కానీ ఆ రోజు అట్లా దేవుడు నడిపించినాడు. చలికాలం చాలా వణికిపోతున్నాం, చలి ఉంది అక్కడ, అంతా స్త్రీలు కూడా బాగా చలి ఇట్లా కప్పుకొని ఉన్నారు. ఉదయం కదా 4 గంటలుగా 4-5 అయింది. అయితే మరి ఒక రోగిని తీసుకొని వచ్చినారు. ఆ రోగి కింద మీద ఒక దయ్యం పట్టినట్టు చేస్తుంది, పండ్లు కొరుకుతుంది, పడుతుంది, లేస్తుంది. ఆమెను గట్టిగా పట్టుకుంటున్నారు. ఓయమ్మో ఇదేంటి నా దగ్గర తీసుకొస్తున్నారు, నేనేం చేయాలని నాకు అర్థం కాలేదు. ముందే చూస్తే నాకే భయమైనట్టున్నది. నాకు తెలియదు కదా, ఇదంతా కొత్త కదా సేవలో. అయితే పోయి మా నాన్నగారిని పిలుచుకొద్దాం, నాన్నగారు ఉన్నారు అప్పుడు, నేను పోయి మా నాన్నగారిని పిలుచుకొద్దామా అని అనుకుంటున్నా. అప్పుడు వాళ్ళు ఒక కొబ్బరి నూనె సీసా తీసుకొచ్చినారు. సీసా లోపల కొబ్బరి నూనె అంత గట్టిగా ఉందన్నమాట, గట్టిగా ఉంది అది సీసా. చలికాలం కదా, కొబ్బరి నూనె గడ్డగట్టింది. ఇప్పుడు 2 సవాళ్ళు. ఇప్పుడు నేను ప్రార్థన
నాకు ఈమె ప్రార్థన చేయడం అంటే నాకు వీలు కావడం లేదు. పోయి నేను మా ఫాదర్ను పిలుచుకురావాలా. మరి నూనె రాయమంటే నూనె గట్టిగా ఉంది. ఏం చేయాలో నాకు తోచడం లేదు. 20-30 మంది స్త్రీలు నన్ను చూస్తున్నారు. అప్పుడు ఒక స్త్రీ అన్నది, ఒక సిస్టర్ అన్నది, సిస్టర్ దేవుడు మీకు స్వస్థత వరం ఇచ్చినాడు, మీరు లేచి ప్రార్థన చేయండి, గద్దించండి, ఆ సైతాన్ వెళ్ళిపోతుంది, ఆమె బాగా అవుతుంది అని ఆమె అక్కడి నుండి చెప్పింది. అప్పుడు ఇంతమంది ముందు ఆమె ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వై కాంట్ ఐ ట్రై అని చెప్పి నేనేం చేసిన కొబ్బరి నూనె సీసా చేతిలో పట్టుకున్నాను. అసలు కొబ్బరి నూనె, గడ్డ కొబ్బరి నూనె ఎప్పుడు కరుగుతాడు? చిన్నప్పుడు అంతా నూనె పెట్టుకొని మనం స్కూల్కి పోయేటప్పుడు అంత కొబ్బరి నూనె తీసి ఎండలో పెట్టేవాను. పొయ్యి దగ్గర పెట్టాలి, ఉడుకు నీళ్ళలో పెడితేనే కదా కరిగేది. కానీ జరిగిందండి ఆ రోజు అద్భుతం. నేను ఆ కొబ్బరి నూనె చేతిలో ఇట్లా తీసుకున్నాను, ప్రార్థన చేసినాను, నాకు వచ్చిన ప్రార్థన చేసినాను. ఆ కొబ్బరి నూనె కన్నీళ్ళలా గరిపోయింది. అది నేను చూసిన మొదటి అద్భుతం. అది మీరు విని విశ్వాసం పొందుతారు, కానీ నేను ఫస్ట్ నాకు విశ్వాసం రావాలంటే ఈ అద్భుతం జరిగింది. అప్పుడు నా చేతిలో పెట్టగానే కొబ్బరి నూనె కరిగిపోయింది. ఇట్లాంటివి వచ్చేస్తుంది అన్నమాట. అరే ఇదేం అద్భుతం, కొబ్బరి నూనె కరగాలంటే ఎంత కష్టం ఈ చలికాలం. నా చేయిలో బట్టి గట్టిగా ఒక ప్రార్థన చేయగానే అది కరిగిపోయింది. అప్పుడు ఏం చేసిన నా నూనె మరి ఆమె కొరకు వాడినప్పుడు ఆమె వెంటనే కామ్ అయిపోయింది, గమ్మున కూర్చుంది, ముఖం అంత కాళ్ళు చేతులు ఆమె కడిగిపించి సేవ చేసినాను. నేను మంచి ఇంటికి పోయి కిచెన్ దగ్గరే ఉంది, టీ చేసి ఆమెకి ఇచ్చి, అంటే ఆమెను పరామర్శించినప్పుడు షీ బికేమ్ కంప్లీట్లీ హీల్డ్ అనమాట. అది నేను చూసిన అద్భుతం. అప్పటి నుండి నేను మరి నూనె వాడడం, కొబ్బరి నూనె రోగుల కొరకు, అది 100% సక్సెస్. అంటే ఎవరికి ఇచ్చినా కానీ శుభమే జరిగింది ఇంతవరకు. వాళ్ళ రోగాలు పోయేవడం, తర్వాత వారు స్వస్థపరచబడడం, రక్షణ పొందడం, భయంకరమైన పరిస్థితుల నుండి విడుదల పొందడం, ఇవన్నీ కూడా నేను కనులారా చూసి నా విశ్వాసం స్థిరపరచబడిందని చెప్పాలి. అంటే నా విశ్వాసం బండలాగా అయిపోయింది. ఎస్, జీసస్ ఈజ్ అలైవ్. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అంతవరకు కూడా స్త్రీలను వాడుకుంటాడా, మరి పురుషులే పని చేయాలన్నా, ఇవి కూడా అనుమానాలు నాకు ఉండేది. అంటే నా బ్యాక్గ్రౌండ్ అలా ఉండేది. కానీ ఇది రోగులు బాగా అవుతుంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడని నాకు ఇంకా ఏమంటారు, దిమ్మీస్ కొట్టినట్టు అంటారు కదా, నాకు అట్లా స్థిరపరచబడింది. ఎస్, గాడ్ కాల్డ్ మీ, ఐ హ్యావ్ టు ప్రే ఫర్ ద సిక్. తర్వాత దేవుడు నాకు ఊటలుగా దేవుని వాక్యం ఇస్తున్నాడు, వాక్యము తలంపులు ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, నోరుకు సడలించినాడు, తెలుగు భాష వచ్చేసింది, భయము బిడియం వెళ్ళిపోయింది, ఒక అభిషేకం వచ్చేసింది. నేను స్టేజ్ మీద నిలబడి చక్కగా వాక్యం అందిస్తున్నాను, రోగులు బాగవుతున్నారు, దేవుని వాక్యం విన్నవారు బాగుపడుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన సహకారిగా ఉన్నాడు నాకు. ఆయన నన్ను బలపరిచి వెంటనే మరి అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా దేవుడు నా నోటి నుండి విడుదల చేసిన వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడని నేను గ్రహించి ఇంకా నాకు శక్తి పుంజుకున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు నా పక్షం ఉంటే విరోధి ఎవడని కూడా మరి నేను గ్రహించినాను. నేను మరి కొన్ని అద్భుతాలు కూడా జరిగిన పరిచయంలో కొన్ని అద్భుతాలు కూడా మీకు విన్నవించాలి నా అనుభవాలతో పాటు. ఒక అతను మరి మాకు నాన్నగారి సంఘంలో వచ్చే ఒక కుటుంబం, అతను ఒక 35 ఏళ్ళు ఉంటాడు, క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులే. ఆయన గీజర్ ఏదో ఫిట్ చేయడానికి పని చేస్తున్నప్పుడు గీజర్లు పొంగుతున్న నీళ్ళు ఆయన మీద పడి ఆయన కింద పడిపోయి మొత్తం కుతిక నుండి కింది వరకు అంతా కాలిపోయింది, పొట్టంతా కాలిపోయింది. ఆయనను హాస్పిటల్ వేసినారు. అప్పుడు వాళ్ళు అన్నారు నన్ను, అమ్మ చనిపోతాడు ఈయన, మరి మీరు వచ్చి చివరిగా ఒక ప్రార్థన చేయండి, ఆశ లేదు అని అంటున్నారు డాక్టర్స్, అంటున్నారు ఆశ లేదు అంటున్నారు. అమ్మగారు మీరు ఒక్క ప్రార్థన చేయండి, చిన్న పిల్లలు 3 ఉన్నారు పాపం. అంటే నాకు అప్పటిదాకా హాస్పిటల్ పోవడం కానీ మరి ప్రార్థన చేయడం ఇదంతా నాకు రాదు. అయితే మరి వెళితే మరి ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి, మాకు ఈ పాస్పోర్ట్ వీసా కంటే చాలా కష్టం ఇంటి నుండి బయటికి వెళ్ళాలంటే. కానీ ఎలాగో మేనేజ్ చేసుకొని నేను ఆ హాస్పిటల్ పోయినాను. అంటే అప్పుడు నా చిన్న వయసు, మరి ఎన్నో మేనేజ్ చేయాలి కదా, మరి బయటికి వెళ్తే మరి పిల్లల్ని ఎవరు చూస్తారు, ఇవన్నీ ఉన్నాయి. అయ్యగారికి ఇష్టం లేదు నేను అట్లా బయట పోవడం. అయితే నేను వెళ్ళినాను, ప్రార్థన చేసినాను. ప్రార్థన చేయగానే 2 రోజుల్లోగా ఆ గాయాలని మానిపోయినాయి. నేను నీ గాయములను మానిపేదనని వాగ్దానం ఉంది కదా. అంటే గాడ్ ఈజ్ ఎ హీలర్ అని నాకు చాలా విశ్వాసం వచ్చింది. యేసు నామములో శక్తి ఉన్నదని విశ్వాసం వచ్చింది. చనిపోతాడని డాక్టర్స్ అన్నారు, కానీ ఎలా బతికినాడనే. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అమ్మ మంచిగా అయిపోయినాడమ్మా, మేము డిశ్చార్జ్ అయిపోతున్నాం, ఫుల్లీ హీల్డ్, ఇప్పుడు కూడా బ్రతికున్నాడండి, ఇప్పుడు కూడా బ్రతికున్నాడు. ఆయన కుమార్తె వివాహం కూడా మొన్న జరిగింది. వెరీ హ్యాపీ ఫ్యామిలీ. చూడండి ఎన్ని అద్భుతాలు ఇలాగ నేను కనులారా చూసినాను. ఒక సహోదరి చనిపోతుంది, ఆమె ఒక 60 ఏళ్ళు ఉంటుంది, పొట్ట ఉబ్బిపోయింది చాలా. ఆమె బంధువులు వచ్చి నాకు చెప్తున్నారమ్మా, ఏమనుకోకుండా ఒక మాట చెప్తామమ్మా, ఆమె చనిపోవడానికి ప్రార్థన చేయండి అమ్మా దయచేసి, చాలా ఇబ్బంది పడుతుంది, ఆమె చనిపోవడానికి నేను ప్రార్థన చేయాలంట.
ఇదేంది కొత్తగా ఉంది అని వింతలండి సేవలు, అన్ని వింతలు, రకరకాల వింతలు. అయితే నేనన్నాను, నేను ప్రార్థన చేస్తాను కానీ ఒకరు చనిపోవడానికి నేను ఎందుకు ప్రార్థన చేస్తాను? జీవమరణములు ఆయన వశంలో ఉంది కదా, నేను వచ్చి ప్రేయర్ చేస్తాను, అంతేగాని చనిపోవడానికి చేయను. అయితే ఆయన వెళ్ళి అక్కడ నిలబడి ఆమె కడుపు మొత్తం ఉబ్బిపోయింది అనమాట, అన్ని డ్యామేజ్ అయ్యింది ఆర్గన్స్. కడుపు మీద చేయి పెట్టి ప్రార్థన చేయగానే ఒక అద్భుతం జరిగింది. నేను ఇంటికి వచ్చేలోగా నాకు ఫోన్ వచ్చింది ఏంటంటే, ఆమె కడుపులో స్టోరేజ్ అయి ఉన్న అది ఆ యొక్క ఇన్ఫెక్టెడ్ యూరిన్ అంతా కూడా పోయి ఆమె కడుపు అంతా చక్కగా లెవెల్ అయిపోయింది. డాక్టర్సే ఆశ్చర్యపడుతున్నారు మరి ఈ పేషెంట్ ఎలా బతుకుతుందని. కానీ దేవుడు అద్భుతం చేసినాడు. ఆమె చాలా కాలం బ్రతికి సేవ చేసింది, దేవుని సేవ. చూడండి, ఒక అద్భుతం అలా జరిగింది. అంటే ఇలాగూ దేవుడు రోగులను బాగు చేయడం నేను మరి చూసి చాలా ఆశ్చర్యపడేదాన్ని, నేనే ఆశ్చర్యపడేదాన్ని. అయితే ఒక సహోదరి భర్తతో విడిపోయింది, 16 సంవత్సరాలు విడిపోయింది. ఒక పాప ఉంది, 8 ఏళ్ల పాప. ఆమె మన ఆలయంకి వచ్చి, ఆమె టీచర్, గ్రామర్ స్కూల్లో టీచర్గా ఉంది. అయితే ఈమె విడిపోయిన కుటుంబం ఎప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు కన్నీళ్ళు గారిచి, నాకు ఎవరు లేరమ్మా, ఈ చిన్న పాప ఉన్నది అని ప్రార్థన చేసినప్పుడు నేను ఎందుకు, దేవుడు గొప్ప దేవుడు కదా, నా చేతిలో ఉన్న బైబిల్ గొప్ప శక్తి కలదు కదా, దేవుని వాక్కులు శక్తి. నేనన్నా నీ భర్త తప్పకుండా వస్తాను. అమ్మ 16 ఏళ్ళైంది విడిపోయి ఎలాగొస్తాడమ్మా? నేను 16 కానీ 100 సంవత్సరాలు కానీ దేవుని మాట వినాలి, నువ్వు నమ్మాలి, ఆయన వస్తాడంటే వస్తాడని. మీకు ఆశ్చర్యపోతారు. మేము ప్రార్థన చేసినాం 16 years అయిపోయింది కానీ ఆయన తిరిగి వచ్చినాడు. వాళ్ళిద్దరూ మరి సంతోషంగా ఉండేవారు. వాళ్ళకి ఒక కొడుకు పుట్టినాడు. నేనే జాషువా అని పేరు పెట్టినాను బాబుకు. అంటే చూడండి, ఇలాంటి అద్భుతాలు, విడిపోయిన కుటుంబాలు కట్టబడడం, రోగులు బాగవడం, తర్వాత మరి ఇలాగ ఎన్నో అద్భుతాలు చూడడం ద్వారా మరి నాకు దేవుని వాక్యము నిజమైందని, సత్యమైందని రుజువు నేనే. అంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలని 34వ కీర్తన 8. ఐ ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ దట్ పుట్టెత్ హిస్ ట్రస్ట్ ఇన్ హిమ్. అలాగే నన్ను దేవుడు సిద్ధం చేస్తున్నాడు అనమాట. నేను ఇతరులకు ప్రకటించి ఇతరులు బాగైనారు, లేకుంటే రోగులు బాగైనారు, ఇతరుల కుటుంబాలు కట్టబడింది, లేక వాక్యం వాళ్ళకు పోయిందని కదా. ఆ వాక్యం మొదట నాతో మాట్లాడేది. నేను ఎప్పుడైనా వాక్యం కొరకు ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను, దేవుని వాక్యం 2 అంచులు గల ఆత్మ ఖడ్గం. అది ఇట్ ఈస్ ఏ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నన్ను సరి చేస్తుంది, ఆ వాక్యం అంతా నన్ను శుద్ధి చేస్తుంది. తర్వాతనే నేను వాక్యం ప్రకటిస్తాను. ఎప్పుడేదో పుస్తకం చదివి లెక్చరర్గా ఎప్పుడు మాట్లాడలేదు. వీఆర్ నాట్ లెక్చరర్స్, వీఆర్ గాడ్ సర్వెంట్స్, అనాయింటెడ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వీ స్పీక్ ఓన్లీ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మాకు దేవుడు తెలియజేసి మమ్మల్ని సరి చేస్తాడు. ఇది వాక్యం అంటే అర్థం కదా, దీన్ని చూసినప్పుడల్లా మేము సరి అవుతూ ఉంటాం. అవును, ఎంతో సరి చేస్తాడు నన్ను దేవుడు. నేను అంత ఓపెన్ హార్ట్తో పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని పఠిస్తాను. నన్ను సరి చేయి ప్రభువా, నేను సరికాకుండా ఇతరులకు బోధిస్తే ఎంత శిక్ష, బోధకులకు కఠినమైన తీర్పు అని వాక్యంలో ఉంది కదా, యాకోబు 3వ అధ్యాయం. కాబట్టి నేను చదువుతున్నప్పుడల్లా నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను సరి చేయి ప్రభువా, నేను తొలగించుకోవాల్సినవన్నీ కూడా నా జీవితం నుండి తొలగించుకోవాలని అలాంటి మనస్తత్వంతో, మనోభావంతో, తగ్గింపు హృదయంతో ప్రార్థన చేసి పొందుకొని ప్రకటించడం. అయితే ఇలాగూ మరి సాగిపోతుంది సేవ. మరి చాలా ప్రయాసాలు పడుతున్నాను. అంటే అన్ని ఆటుపోట్లు, మరి బాధలు, కష్టాలు అది ఎదుర్కొంటూ ఉన్నాను. అవన్నీ వివరించడం అంటే కొద్ది కష్టతరం, కానీ మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, కష్టమైన పని. అయినా దేవుడు తోడున్నాడు కాబట్టి అదంతా జరిగిందనే చెప్పాలి. వెనక తిరిగి చూడడానికి నాకు భయం అవుతుంది. నేను ఎప్పుడు వెనక తిరిగి చూస్తూ నాకు చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంది, భయం కలుగుతుంది, ఏ విధంగా దేవుడు నన్ను నడిపించినాడని. కానీ దేవుడు నాకు ఇచ్చినాడు ఒక పని, నేను అది చేయాలి అంతే. మరి అది చేయకుంటే నేను నష్టపోతాను. దేవుని చిత్తం ఎరిగి ఉండి చేయకుంటే నాకు శ్రమ కలుగుతుందని నాకు తెలుసు. ఎందుకంటే దేవుడు నన్ను నమ్మినాడు కదా. దేవుడు నన్ను నమ్మి నాకు కావలసిన శక్తినిచ్చి ఈ సేవ నా చేతికి ఇచ్చినప్పుడు నేను ఏ విధంగా దీన్ని వదిలేసుకోవాలి? నేను ఒక స్త్రీని, నేను ఒక భార్యను, ఒక తల్లిని, నేను ఒక బ్యాంకర్ను, మరి ఏ విధంగా ఇది చేయాలని వదిలిపెట్టుంటే నేను నిజంగా ఈరోజు ఐ వుడ్ హావ్ బీన్ ఏ హోప్లెస్ పర్సన్. అంటే దేవుడు నన్ను తృణీకరించేదేమో. కానీ నేను కష్టాల్లో కూడా, బాధల్లో కూడా, ఎంత ఆయాసం, దుఃఖమైన నేను పట్టుకున్న పట్టు వదలలేదు. అంటే ఎంతోమంది నిందించినారు, అవమానించినారు, వదిలేయమన్నారు. మీకు ఎందుకు ఈ పని అంతా, మీకు మంచి బ్యాంక్ ఉద్యోగం ఉంటే కాలు మీద కాలు వేసుకొని మంచిగా లగ్జూరియస్ ఫుడ్ తిని సుఖంగా రంగురంగుల జీవితం మీరు జీవించవచ్చు, ఎందుకమ్మా ఈ కష్టం అనేది మనుషులు నన్ను చూసి.
అయినా నేను ప్రయాసపడినాను. దేవుని స్తోత్రం. ఆ ప్రయాసపడిన ఫలము నేను నా కనులారా చూసినప్పుడు చాలా సంతోషిస్తాను. ముఖ్యంగా నా ఆరోగ్యం విషయంలో చెప్పాలంటే చాలా పెద్ద సాక్ష్యము. అనేక పర్యాయాలు సాతానుడు నన్ను రోగం మరి నాకు నా శరీరాన్ని చాలా నలగొట్టేది. అంటే 4 సంవత్సరాలు, అంటే ఆ సమయంలో నేను అనుకుంటాను ఒక 20 ఏళ్ల క్రితం ఒక 40 ఆ వయసులో 40స్లో ఉన్నప్పుడు కూడా చాలా శరీర రుగ్మతలు, ఏంటంటే గైనిక్ ప్రాబ్లం వచ్చింది. గైనిక్ ప్రాబ్లంతో చాలా బాధపడి ఎవరికి చెప్పలేను. చెప్తే సేమ్ ఆపేయమంటారు. ఇప్పుడు ఇంట్లో చెప్పామనుకో, నాకు ఈ బాధ ఉందంటే మరి ఎవరన్నారు నీకు ఈ పని చేయడానికి, ఆపే ఇంట్లో కూర్చో అని అంటారు. ఏమి నీకేం పోషణ తక్కువైందా అని అంటే మరి నేనేం చేయాలి అప్పుడు? అందుకే చెప్పకుండా బాధ అనుభవించేదాన్ని చాలా. ఎవరికి చెప్పినా సపోర్ట్ చేయరు, సేమ్ ఆపేయమంటారు అంతే. లేక బ్యాంకుకు సెలవు పెట్టమంటారు, లేకుంటే మీరు పని మానుకోండి అంటారు. ఇవన్నీ చెప్పడం ఈజీ, కానీ ఇవన్నీ భరించుకుంటూ విజయోత్సవంగా వెళ్ళాలంటే దేవుని కృప చాలా కావాలి కదా. అందుకే దేవుని మీద ఆధారపడితే చాలు. నాయన రాజైన దావీదు అంటాడు 108వ కీర్తన 8-9 వచనాల్లో, Psalms 118, 8 and 9, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే మనిషికి మనం ఒక సమస్య చెప్పినప్పుడు వారు ఏం చేస్తారు, వాట్ వే దే కెన్ హెల్ప్ అస్ చెప్పండి. వాళ్ళు ఒకవేళ సానుభూతి చూపెడుతుండొచ్చు, వాళ్ళు కూడా మనతో కొద్దిసేపు ఏడుస్తుండొచ్చు, కానీ వారు ఏం పాటి వారు ఎంత సహాయం చేస్తారు మనకు. అదే దేవదేవునికి మనల్ని సృజించిన దేవుని సన్నిధిలో మోకరించి ఆయన పాదాల దగ్గర మన కన్నీళ్ళు, దుఃఖము, మన బాధ, వ్యధ అన్ని హృదయాన్ని కుమ్మరించినప్పుడు హౌ మచ్ యూ ఫీల్ హ్యాపీ. మనుషులకు చెప్పి మనం మోసపోతాం, వాళ్ళు ఏం సహాయం చేయరు, పైగా మనల్ని అంచనా వేస్తూ ఉంటారు, నమ్మరు కూడా కొన్నిసార్లు. మనం సత్యం చెప్పినా మనుషులు ఇంత కష్టాలు ఉంటాయా, ఇవన్నీ ఉట్టి మాటలేమో అనుకుంటారు. ఎందుకు వచ్చినా గొడవ దేవునికి చెప్తే దేవుడు నీ కష్టం తెలుసుకుంటాడు కదా. ఆయన నీ క్రియలను ఎరుగుతాడు, నీ సహనాన్ని, నీ ప్రేమను, నీ విశ్వాసాన్ని, నీ పరిచర్యను, నీ కష్ట సుఖాలను అన్నీ కూడా ఎరిగేది దేవుడు ఉన్నాడు. చూస్తున్న దేవుడు అని హాగరు దేవుని పేరు పెట్టింది కదా. ఆయన చూస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ సీస్. నీకు పని అప్పగించినాడు, నీకు కష్టపడేది ఆయన చూస్తున్నాడు. మన ప్రతిఫలం మనుషుల దగ్గర లేదు, మనకు జీతం ఇచ్చేవాడు దేవుడే ఉన్నాడు, మన బహుమానం ఆయన దగ్గర ఉంది. కాబట్టి మనుషులకు చెప్పుకొని మనం చౌక కాకూడదని నేను చెప్పగలను ఇన్ని సంవత్సరాలు. కానీ ఒకవేళ మరి ఆత్మీయంగా ఎవరైనా చాలా సమీపంగా ఉంటే మీరు అన్నీ చెప్పకండి, ఎందుకంటే యూ కాంట్ ట్రస్ట్ ఆల్ యువర్ ఎగ్స్ టు వన్ బాస్కెట్. ఒక సేయింగ్ ఉన్నది, అన్ని గుడ్లు ఒక్కటే బుట్టలో పెడితే గుడ్లన్నీ పగిలిపోతాయి అంటారు కదా. అలాగ అన్నీ చెప్పి అవసరం లేదు. కొన్ని చెప్పి ప్రార్థన కలిసి ఇద్దరు చేస్తే దాంట్లో తప్పు లేదు, కానీ అన్నీ చెప్పలేము కూడా. ఏం చెప్తారండి, అన్నీ విప్పి అందరికి చెప్తారా? బుద్ధి లేని వాళ్ళు అంటారు లోకం, వీళ్ళకి అసలు సిగ్గు లేదు ఏం లేదు, అన్నీ చెప్పుకుంటున్నారు ఊరంతా అంటారు కదా. ఇప్పుడు కూడా ఏసుతో పైనంలో నేను అన్ని విప్పి చెప్తే మీరే అంటారు నన్ను, ఏంటమ్మా అమ్మ అన్నీ చెప్తుంది ఏంటి అని అంటారు. మీరు వినేటప్పుడు చాలా మంచిగా వింటారు, విన్నాక అంటారు అయినా ఇవన్నీ చెప్పొచ్చా అని అంటారు. కనుక దేవునికి చెప్తే బెస్ట్, ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. ఆయనకు అన్నీ చెప్పుకో. అందుకే వాక్యంలో నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించమంటాడు. నీళ్లు బిందెలో గడిగేలాగా మనం ఉల్టా చేస్తాం, అలాగూ మన శరీరంలో నిండి ఉన్న బాధ, వ్యధ, దుఃఖం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించడం అది చాలా మంచిదని నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. నా శరీర రుగ్మతలన్నీ ఏసే నన్ను స్వస్థపరిచినాడు. అందుకే నాకు మందుల మీద పెద్ద విశ్వాసం లేదు. మందులు ఉన్నాయి నాకు కూడా, నా కిట్లో మందులన్నీ ఉంటాయి, ఆ మందు ఈ మందు అన్ని కిట్ రెడీగా ఉంటుంది ఎప్పుడు, కానీ అది ముట్టేది లేదు, దాని గురించి ఆలోచించేది లేదు. ఎందుకంటే నాకు అసలు వేడుకొనక మునిపే నా శరీరాన్ని బాగు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉందంటే ఆ ఆఖరి మినిట్ వరకు నాకు తల తిరుగుతుంది, పడిపోతుంటాను, లేస్తూ ఉంటాను. కానీ ఆ టైంకు నేను రెడీ అయ్యి వచ్చినప్పుడు ఎవరికి తెలియదు నేను ఈ విధంగా ప్రయాసపడినానని. ఇక్కడ పనిచేసే బిడ్డలు కూడా గుర్తించలేరు, అబ్బా అమ్మ బాగానే ఉంది కదా, అమ్మ ఆరోగ్యంగా ఉంది అనుకుంటారు. కనుక అలాగ నన్ను తన కృపతో పొదిగినాడు, కప్పినాడు. హీ కవర్డ్ మీ విత్ హిస్ ఫెదర్స్. అది మాత్రం నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. సేవ చేయాలని ఆశపడుతున్న దేవుని బిడ్డలారా, మరి యవనస్తులు, స్త్రీలు ముఖ్యంగా, మరి ఆ పురుషులైనా కానీ మీరు దేవుని సేవ చేయాలి చేయాలి చేయాలి. కానీ ఏ విధంగా చేయాలి? మాలాంటి అనుభవజ్ఞులు చెప్పిన మాట వినండి. వీ హవ్ గాన్ త్రూ ద వే, ఇట్స్ ఎ బీట్ అండ్ ట్రాక్ ఫర్ యూ. ఇప్పుడు చూడండి, ఒక మార్గం అరణ్యంలో నుండి ఒక వ్యక్తి పోయినాడు, ట్రావెల్ చేసినాడు అని అంటే ఆ త్రోవ మీకు సరళంగా ఉంది, కనబడుతుంది. ఓహో ఈ త్రోవలో పోతే ఏ డోకా లేదు, ఇదే త్రోవలో మనం నడుచుకుందామంటే యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్. అందుకే దేవుడు నన్ను పెట్టినాడు. ఏసుతో నా పయనం అంటే మరి నేను అనుభవించింది, దేవుడు నాకు ఎలా తోడున్నాడు, దేవుడు ఏ వాగ్దానాల చేత నన్ను బలపరిచినాడు, నా ప్రార్థనా జీవితం, దేవుడితో ఉన్న దగ్గరి బంధం, ఇవన్నీ మీరు చెప్తుంటే మీకు ఈజీ, ఫాలో మీ అంతే. జస్ట్ మీరు ఈ బాటలోనే వచ్చేస్తే తప్పకుండా గొప్ప సేవలు మీరు అందించగలరు.
ముఖ్యంగా ఈరోజు నేను స్త్రీలతో కొన్ని మాటలు మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. చాలామంది స్త్రీలు సేవ చేస్తున్నారు. మరి మాలాంటి సేవకులను చూసి కూడా చాలా ఉత్తేజంతో ఉత్సాహంతో వాళ్ళు చేస్తే మేము చేయలేమా? జాయ్ చేరేనమ్మ ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తుంది కదా. ఈ మధ్యలోనే ఒక బ్రదర్ నాతో అంటున్నాడు, అమ్మ ఏం చేసినారమ్మా మీరు బాగా చేసినారు, మీ పిల్లలందరూ బాగా సెటిల్ అయిపోయినారు, ఇల్లంతా చక్కబెట్టుకున్నారు, సంఘంని కడుతున్నారు, అంతా బాగుంది, కానీ మా ఆవిడ మిమ్మల్ని చూసి మోసపోయింది అని అంటున్నాడు. ఏంటి నన్ను చూసి ఎలా మోసపోయింది అంటే, మీరు ఎలా చేస్తున్నారో అలాగే చేయాలని చెప్పి ఇంట్లో పనులు చేయకుండా నా మీద ధిక్కారం చేస్తూ పిల్లల మీద అశ్రద్ధ పెట్టి ఇల్లంతా పెద్ద ఇది చేస్తుంది. నన్ను దేవుడు అభిషేకించినాడు, నాకు ఆత్మ ఉన్నది, నాకు వరాలు ఉన్నాయి, నేను వాడబడాలి చూడు. అటువంటి స్త్రీలు జాయ్ సిస్టర్ లాగా సేవ చేయాలి నేను, లేకుంటే అలాగ పలానామిలాగా సేవ చేయాలి, నేను కూడా వాడబడాలని అంటుంది, నేను కూడా యూట్యూబ్లో రావాలంటుంది. ఇల్లంతా నెమ్మది లేకుండా అయిపోయింది. నేను ఎప్పుడు కూడా అలాంటి పనులకు నేను ఒప్పుకోను. నేను అలా చేయలేదు కాబట్టి నేను అట్టి స్త్రీలతో చెప్తున్నాను, మొదట ఇల్లు గెలవండి, తర్వాత మీరు రచ్చలో గెలవండి. మొదట ఇల్లు చక్కబెట్టుకోండి, తర్వాత మీరు ఊరు ఉద్ధరించండి. మీరు ఊరు ఉద్ధరించి మీ భర్త మీ పిల్లలు మీతో సంతృప్తి లేకుంటే, కుటుంబం నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన వ్యవస్థ కదా, మరి దేవుడిచ్చిన వ్యవస్థ అది. భర్త కానీ పిల్లలు కానీ నీకు కుటుంబ భారం కానీ ఇల్లు కానీ మరి దేవుడిచ్చినది అది. దట్స్ అ ఫస్ట్ ప్రయారిటీ. నేను అందుకే చెప్తున్నాను, ఏ దీపస్తంభంలో ఎక్కువగా దీపము దూరం వరకు వెలుగు వెదజల్లుతుందంటే అది నిలబడిన దగ్గరనే ఎక్కువ బ్రైట్గా వెలుగుతుంది. ద లైట్ దట్ షైన్స్ ఫార్దర్ విల్ షైన్ బ్రైటెస్ట్ అట్ దట్ ప్లేస్ ఇట్ ఈస్ పోస్టెడ్ అని అంటారు. అంటే ఎక్కడైతే నువ్వు నాటపడినావో అక్కడ నువ్వు వెలగాలి. బాగా వెలిగితే ఆ వెలుగు దూరం వెళ్ళాలి, ఆ కిరణాలు దూరం వెళుతుంది. కానీ నువ్వు నిలబడే దగ్గర అంతా చీకటి, కానీ నీ వెలుతురు లోకమంతా వెళుతుందంటే దాంట్లో ఏ మాత్రం దేవుడు మెచ్చుకోడు, అది సరి అయినది కాదు. కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్ లైఫ్. నా తండ్రి నాకు బోధించినది అది. అంటే మా నాన్నగారికి కూడా చాలా బాధ కలిగేది నన్ను చూస్తుంటే, అటు ఉరకడం ఇటు ఉరకడం, అది చేయడం ఇది చేయడం. అంటే యవనస్తురాలుగా ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా నడిచేది. నేను నడిచినట్టు మీరు ఎవరు నడవరు, అంత ఫాస్ట్గా పనులు చేయడం కానీ, బ్యాంకు కురకడం కానీ, పిల్లలు చూడడం కానీ, అయ్యగారికి అటెన్షన్ ఇవ్వడం కానీ, పడక మీద ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం కానీ అన్నీ హుషారుగా చేసేదాన్ని. అంటే ఐ హ్యాడ్ టు డూ అంతే. నాకు సరైన నిద్ర ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు, అంటే ఆ దేవుడు చాలా గొప్పోడు, మంచోడు. ఆ 1 గంట నిద్రపోతేనే దాంట్లో 8 గంటల విశ్రాంతి ఇస్తాడేమో. మరి నాకు 1 2 గంటలు 3 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే అలవాటు కూడా లేదు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, యూ హ్యావ్ టు బీ వెరీ బ్యాలెన్స్డ్ ఇన్ యువర్ లైఫ్. అంటే దేవుని వాక్యం అర్థం చేసుకోవడం జ్ఞానం అడగాలి, ఆ వాక్య ప్రకారం నువ్వు ఇతరులకు బోధించడం జ్ఞానం అడగాలి, ఆ వాక్య ప్రకారం జీవించడానికి కూడా జ్ఞానం అడగాలి. మరి నువ్వు బోధకురాలైతే తప్పకుండా ఇంట్లో చాలా పోరాటం ఉంటుంది. నువ్వేం చెప్పినావు, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు మాటికి. నువ్వు ఏం చెప్పినావు, ఏం చేస్తున్నావు అని కూడా అడుగుతారు. ఎందుకంటే దట్స్ రియల్. నన్ను అడిగితే వాళ్ళు సరిగ్గానే అడుగుతున్నారు, ఎందుకంటే మనం చెప్పినట్టు మనం ప్రవర్తించాలి. అయితే బ్యాలెన్స్ ఎలా చేయాలి, హౌ టు బ్యాలెన్స్ థింగ్స్, అది కూడా దేవుని జ్ఞానం అడగాలి. ఎందుకంటే నేను గమనించింది ఏంటి అన్నప్పుడు, కొందరు స్త్రీలు అన్య భాషల్లో మాట్లాడుతున్నారు, ఎగురుతున్నారు, దుంకుతున్నారు, ఊరంతా ఉద్ధరిస్తున్నారు, కానీ వారు మరి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ వారి ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నారా అనే ఒక ప్రశ్న. ఎందుకంటే అన్ని భక్తి కూడా, మా తండ్రి గారు అనేది భక్తి కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలని. ఇప్పుడు ఒక వ్యక్తి వీధుల్లో నడుస్తున్నాడు, బ్యాలెన్స్ తప్పినాడంటే మనం అనుకుంటాం వాడు తాగుపోతాను, ఎందుకంటే బ్యాలెన్స్ లేదు వానికి, వాడు తూలి తొట్టిల్తున్నాడు. నడవక చక్కగా నడిచేవాడు ఆరోగ్యంగా ఉంటాడు, వాడు చూస్తున్నాడు వాడు ఎక్కడ నడుస్తున్నాడు, ఎక్కడ అడుగులు వేస్తున్నాడు. కానీ ఈ సేవలో చాలామంది స్త్రీలు మరి ఉదయం పోతే రాత్రి వస్తారు, ఇల్లు ఏమైంది పట్టించుకోరు. అలాగే నేను ఎప్పుడు తిరగలేదు అంతే, నా వల్ల కాలేదు నాకు. మరి నేను ఒకరోజు ప్రభుతో అడుగుతున్నాను, ప్రభు మరి సేవ చేయి అంటావు, మరి నేను కరపత్రికలు పట్టుకొని బ్యాగ్ సంగలేసుకొని నేను ఉరకాలి కదా, నేను ఉరికి ఆ ఇల్లు అంతా దర్శించి మరి వీధులు గుండా పోయి సేవ చేయాలంటే నాకు ఒక మాట పరిశుద్ధాత్ముడు గుర్తు తెచ్చినాడు. అంటే యెషయా 60లో ఒక మాట ఉంది. ఈ మాట నాకు జ్ఞాపకం, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను, చూడు భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు.
ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు పరిగెత్తి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. చూడండి, నీ యొద్దకు వస్తారు బిడ్డ, నువ్వు ఎటు ఊరికన అవసరం లేదు. నీ వెలుగుకు జనములు వస్తారు, నీ ఉదయకాంతికి రాజులు పరిగెత్తుకొని వస్తారు. నువ్వెటు ఉరుకుతున్నావు, అటు ఇటు ఉరుకు. నీకు ఇంట్లోనే పెద్ద బాధ్యత. ఫ్యామిలీ ఈజ్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ కదా. కొంతసేపు మనం ఇంట్లో లేకుంటే ఇల్లంతా చీకటి, ఇంటికి దీపం ఇల్లాలి. మరి ఏది కావాలన్నా అమ్మ అని అడుగుతారు కదా, పిల్లలు అమ్మ అంటారు. ఇంటి ఆయన కూడా ఏది ఎక్కడ పోయిందని అంటాడు. ఆ వీధుల్లో వచ్చే భిక్షకాడు కూడా అమ్మా అని అంటాడు, అయ్యా అని అడగదు. ఎవడొచ్చినా వాటర్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఆ తోటమాలి కానీ, ఇంటి పని ఆవిడ కానీ అమ్మా అమ్మ అమ్మ అమ్మ. మరి అమ్మ లేకుంటే ఎట్టుంటుంది ఇల్లు? కాబట్టి నీకు అంత పరిశుద్ధత, అంత శక్తి, పరిశుద్ధాత్మ బలము ఇవన్నీ పుంజుకోవాలను. అప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుంది. జనములు నీ ఉదయకాంతికి పరిగెత్తుకొని వస్తారు, రాజులు వస్తారు నీ దగ్గరికి. నువ్వు ఎటు పరిగెత్తిపోని అవసరం లేదు. ఆ దేవుడు తగిన సమయం ఉంది, దేవుని అనుకూలత ప్రకారము నిన్ను అటు ఇటు పంపుతాడు. వాక్యం నేను కూడా వెళ్ళినాను ఈ యొక్క 28 సంవత్సరాల్లో. నేను మరి చాలాసార్లు వెళ్ళినాను, డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినాను, సిటీస్కి వెళ్ళినాను, చిన్న బిడ్డలను పని ఆవిడకు అప్పగించి అట్లా వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు అది చాలా భయంకరంగా ఉండేది. ప్రపంచ యుద్ధంలా ఉండేది. మా చాలా భయంకరం, అంటే ఏమైపోతుందో అనుకునేదాన్ని. అంత అవసరం లేదని మళ్ళీ నాకు జ్ఞానం వచ్చింది. ఇంటి యజమాని అనుమతితో వెళ్తే చాలు. ఇంట్లో సమాధానం ఉండాలి, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. మొట్టమొదట నా కుటుంబం చక్కగా ఉండి నేను తర్వాత కదా నేను ఇంటి బయట వెళ్ళి నేను ప్రకటించాల్సింది. కాబట్టి ఉదయం ప్రభు మాట్లాడి బ్యాలెన్స్డ్ అంటే ఏంటి? సమతుల్యమైన క్రైస్తవ జీవితం, సమతుల్యమైన సేవా జీవితం. అవును, సేవా జీవితంలో కూడా ఎందుకు ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలి కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేస్తే చాలా దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. వెన్ యూ బ్యాలెన్స్ థింగ్స్. లూకా సువార్త 2వ అధ్యాయము చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం యేసు ప్రభు పెరిగిన విధానం ఇక్కడ ఉంది. 52 లూక్ 2:50. యేసు జ్ఞానమందును వయస్సు అందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చూడండి, యేసు ప్రభు ఎలాగ పెరిగినాడు. మంచి రోల్ మోడల్ యేసు ప్రభు. యేసు ప్రభుని మించిన వాళ్ళం మనం కాదు కదా. ఆయన లోకానికి వచ్చినాడు, పెద్ద బాధ్యతతో వచ్చినాడు. కేమ్ విత్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఇస్ టు షెడ్ హిస్ లైఫ్ ఫర్ ద మ్యాన్ కైండ్. ప్రజల పాప పరిహారం, తన ప్రాణం అర్పించడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపెట్టడానికి లోకానికి వచ్చిన రక్షకుడు చేసిన పని ఎలాగ ఎదిగినాడు అంటే ఎంత బ్యాలెన్స్లో చూడండి. యేసు ప్రభు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లేను. ఇది సాధ్యమా? అవును, సాధ్యమే. యేసు ప్రభు ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టినాడు, సేవకునిగా పుట్టలేదు. ఆయన ఒక సేవకుని కడుపులో కూడా పుట్టలేదు. నేనైతే ఒక మంచి కాపరి కుటుంబంలో పుట్టినాను, గొప్ప అభిషక్తుని కుటుంబంలో పుట్టినాను, ఒక మిషనరీకి పుట్టినాను నేను. కానీ యేసు ప్రభు అయితే వడ్లవాని కుమారుడు, అంటే వడ్లవాని ఇంట్లో పుట్టినాడు. ఆయన దైవ కుమారుడే కానీ మరియకు జన్మించినాడు పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడే. కానీ హీ వాజ్ బోర్న్ ఇన్ ఏ కార్పెంటర్స్ ఫ్యామిలీ. హీ వాజ్ రేర్డ్ అప్ ఇన్ ఏ కార్పెంటర్స్ ఫ్యామిలీ. పెరిగింది ఒక వడ్లవాని కుటుంబం. 30 సంవత్సరాల వరకు కూడా తండ్రి చెప్పినట్టు విన్నాడు. తన తండ్రి వడ్లవాడు, తండ్రితో పోయినాడు వడ్ల పని చేయడానికి. అంటే లైక్ ఫాదర్, హీ వాజ్ అసిస్ట్ హిస్ ఫాదర్, హిస్ ఫిజికల్ అంటే ఇక్కడ ఈ లోకరీతిగా ఉన్న తండ్రి పేరుకు తండ్రి ఆయన. అయినా కానీ ఆయన అడుగుజాడలో నడిచినాడు. ఆయన చేసిన వడ్రంగి పని చేసినాడు, ఆ వడ్లవాని కుటుంబంలో ఉన్నాడు. చూడండి, తర్వాత 30 ఏళ్ళ తర్వాత అతను దేవుని యొక్క ప్రణాళికను, పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం. అంటే హీ వాస్ బోర్న్ ఇన్ ఎ కార్పెంటర్ ఫ్యామిలీ. హీ ఒబేడ్ హిజ్ ఫాదర్ ఇన్ ద హౌస్, దెన్ హీ ఒబేడ్ ద హెవెన్లీ ఫాదర్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. అయితే ఇలాగూ మరి బ్యాలెన్స్ చేసినాడు కదా. మరి ఆయన బ్యాలెన్సింగ్ చూడండి. యేసు ప్రభు మనుషుల దయందును మరి దేవుని దయందును వర్ధిల్లినాడు. మనుషుల దయ అంటే తల్లిదండ్రుల దయ, అక్కడ తోబుట్టుల దయ, బంధువుల దయ, జ్ఞానం అంతా నేర్చుకుంటున్నాడు, వయసులో పెరుగుతున్నాడు. కొందరికి ఎంత వయసు వచ్చినా బుద్ధి రాదు.
నేర్చుకోవాలి. ఎవ్రీ డే యూ బీ ఎ సీకర్, ఎవ్రీ డే యూ బీ ఎ లర్నర్. వాట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ అదర్ పీపుల్, వాట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ద డేస్ ఎక్స్పీరియన్స్, అది ఉండాలి ఎప్పుడు. బీ ఎ సీకర్ అంటారు కదా, బీ ఎ సీకర్ ఆఫ్ నాలెడ్జ్, ఆఫ్ లెర్నింగ్. అవును, నన్ను వెతుకుమంటున్నాడు ప్రభు కూడా. నన్ను వెతుకువారు అందరూ నన్ను కనుగొంటారు, నేను వారికి ప్రత్యక్షం అవుతాను, వారి మొరను వింటానని వాక్యంలో లేదా? కాబట్టి ఇలాంటి జ్ఞానంతో మనం మెలగాలి, అప్పుడు మనం వృద్ధి పొందుతాం. కొందరికి ఏంటి, సేవ ఆరంభించగానే పెద్ద గుంపు కావాలని, అది ఎంత తెలివి తక్కువ పని. అది ప్రకృతిలో చూడండి, చాలా స్లో పేస్లో పోతుంది అంతా. వెంటనే కావాలి ఒక కార్యం, వెంటనే అది కావాలి, వెంటనే ఇది కావాలి, వెంటనే వచ్చేదంతా కూడా నకిలీ. గ్రో స్లోలీ బట్ ష్యూర్లీ. మెల్లగైన క్రమ పద్ధతిలో ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. ఇప్పుడు హడావుడిగా ఏమి దేవసేవ చేయ అవసరం లేదు. ఇప్పుడు నువ్వు లోకాన్నంతా మార్చలేవు ఎలాగన్నా, కానీ నీ ద్వారా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాలి. నీ ద్వారా అనేక ఆత్మలను తప్పకుండా పరలోకానికి చేర్చాలి. ఆయన డిజైనర్, ఆయన నిన్ను వాడుకుంటాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నీకు ఉపదేశం చేస్తానని ఇంతకుముందు మనం మొదట్లోనే చదివినాం, 32వ కీర్తన 8వ వచనం. కాబట్టి మరి అది ఆధ్యాత్మికంగా కానీ బుద్ధిపరంగా కానీ ఆరోగ్య విషయంలో కానీ అన్నీ కూడా దేవుని చిత్తాన్ని వెతికి మనం అడుగులు వేసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది మన జీవితం. మన చిత్తం కాదు. నేను అలాగే అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చి ఇదో ఆ బిల్డింగ్ మీదేనండి, మీరు తీసుకోండి అని అంటే నేను వెంటనే తీసుకోను. అది నీకు ₹1,00,00,000 ఇస్తానమ్మా, తీసుకోండి, బిల్డింగ్ కట్టుకుంటే వెంటనే నేను తీసుకోను. నేను అట్లా అలవాటు పడినాను. మా తండ్రిని చూసినాను, నా జీవితం ఆత్మీయ జీవితం. మీరు ఒక ₹1,00,00,000 తెచ్చి నాకు ఇవ్వండి, మీరు అనుకుంటున్నారా నేను తొందరగా తీసి లోపల పెట్టాను. నాకు దేవుడు చెప్పాలి, ఆ ₹1,00,00,000 నీ దగ్గర తీసుకోవాలంటే నాకు దేవుడు మాట్లాడాలి. నేను కనిపెడతాను. లార్డ్, ఐ డు నాట్ నో, మరి నేను తీసుకోవాలన్నా వద్దా నాకు చెప్పు, నేను ఈ పని చేయాలన్నా వద్దా నాకు చెప్పు, నేను ఈ వాక్యం బోధించాలన్నా చెప్పు, ఆ వ్యక్తిని గద్దించాలన్నా వద్దా నువ్వు చెప్పు, చెప్తేనే తిడతాను. నేను తిట్టినానంటే అది పెద్ద అభిషేకం. ఎందుకంటే దేవుడు చెప్తాడు, నాకు అన్నీ చెప్తూ ఉంటాడు. యు డూ వాట్ ఐ కమాండ్. అది దీవెనకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు జ్ఞానాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడినట్టు ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా. దే వర్ అస్టానిష్డ్ అట్ ద విజ్డమ్ ఆఫ్ జీసస్ ఇక్కడ వాక్యంలో ఉన్నది. అంటే మరి ఎంత అద్భుతమైన ప్రజ్ఞ యేసు ప్రభుకు చిన్నతనం ఉన్నది. ఆ జ్ఞానము అందుకే వాక్యంలో కొలసి 2:3 ఉంది, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నది. అంటే తప్పకుండా జ్ఞానం రావాలి. ఇప్పుడు దేవుని కార్యం చేయాలి అని అంటే నీకు దైవికమైన జ్ఞానం కావాలి. యూ నీడ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ కదా. ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తాను, నేను వాక్యం చెప్తాను. చాలామంది చూస్తాను యవన స్త్రీలు వాక్యం ఏం చెప్తావు, నీకు అసలు బైబిలే చదవలేము. నువ్వు ఎట్లా దేవుని వాక్యం చెప్తావు? ఫస్ట్ దేవుని ఆత్మతో. ఇప్పుడు కుండ నుండి నీళ్లు కావాలంటే కుండ నింపబడాలి కదా మొదట. మరి నువ్వు దేవుని జ్ఞానంతో నింపబడాలంటే నువ్వు దేవుని వాక్యం చాలా పఠించాలి. మరి పఠించకుండా ఈ పుస్తకాన్ని నువ్వు ఒక దర్శనం నేను చూసినానండి. అది నేను ఎప్పుడు చూసినానంటే 93లో చూసినాను ఆ దర్శనం. ఏంటంటే ఒక దేవదూత నిలబడుతుంది, బైబిల్ గ్రంథాన్ని చూసి పెద్ద ఉంది ఆ బైబిల్. ఇంత నువ్వు దీన్ని తినాలన్నా, ఇది తినాలంటే ఈ బైబిల్ తినాలన్నా, నేను ఇంత పెద్దగా ఉంది ఎలా తినాలి? అప్పుడు నాకు దేవుడు ఎహెచ్కేల్ గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది, నువ్వు లేవు లేచి ఈ పుస్తకాన్ని భక్షించిన తర్వాత నువ్వు పోయి ప్రజలకు ప్రకటించు. అప్పుడు నేను నేర్చుకున్నాను, మనము దేవునిలోనే ఉండాలి. బోధకులు ముఖ్యంగా దేవుని సేవకులు ఎప్పుడు దేవునితో అంటగట్టబడి ఉండాలి. దేవుని జ్ఞానం ఏంటంటే విసర్జించాల్సింది విసర్జించాలి. ఇప్పుడు చూడండి, కంప్యూటర్లో డిలీట్ బటన్ కొట్టగానే డిలీట్ అయిపోతుంది కొన్ని అన్నెసరీ థింగ్స్. సేవ్ అంటే సేవ్ అవుతుంది. నేను కూడా అంట సేవకులు ఎప్పుడు కూడా సేవ్ వాట్ ఈజ్ నెససరీ, డిలీట్ వాట్ ఈజ్ అన్నెసరీ. ఉన్న కచరా, ఉన్న వ్యధలు వాళ్ళది వీళ్ళదంతా నెత్తంతా పెట్టుకొని బాక్య చదివితే ఏది అర్థం కాదు. క్లియర్ డిలీట్ బటన్ కొట్టాలంతే, నథింగ్ ఇన్ యువర్ మైండ్. నేను అలాగే చేస్తాను. వద్దు, నాకు అనవసరమైనవి ఎందుకు నా తలలో మెదలాల, దేవునికి అయిష్టమైనవి ఎందుకు నేను తలలో పెట్టుకోవాలి. కొన్నిసార్లు వీలు కాదు, ఆయన ప్రార్థన చేసి శక్తి పొందుకుంటాను. కొన్ని కార్యాలు బాగా తలలో అది స్థిరపరచబడిపోతుంది. నాకు అప్పుడు భయం అవుతుంది, నేను దేవుని ఆజ్ఞను మీరుతున్నాను అని వెంటనే ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ బలంతో మరి దాన్ని కర్టన వేసేస్తాను అనమాట. దేవునితో తిరుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ సేవా జీవితంలోనే నన్ను బాగా దేవుడు మెరుగుపరిచినాడు, జ్ఞానం ఇచ్చినాడు. ఏది పోగొట్టుకోవాలి, ఏది పొందుకోవాలి కూడా
మరి దేవుడు నాకు బోధించేది. నేను బ్యాంక్ నుండి వచ్చి చాలా అలసిపోయి పనులన్నీ చేసి పిల్లల్ని తినిపించి పండబెట్టి అయ్యగారు కూడా మరి నిద్రకు ఉపక్రమించిన తర్వాత నేను కూర్చొని అవి పిచ్చి పిచ్చివి చూసేది. అంటే నేను ఒప్పుకుంటున్నాను దేవుని సన్నిధిలో సేవ, ఇంత పెద్ద సేవ దేవుడు ఇచ్చినా రిలాక్స్ కావచ్చు కదా, మైండ్ కొద్దిగా రిలాక్స్, కొద్దిగా ఎంజాయ్మెంట్ కావాలని చెప్పి ఎప్పుడు చూసినా బైబుల్, ఎప్పుడు పాటలు ఇదేనా అని. అప్పుడు ఆ టైంలో నేరాలు ఘోరాలు అనేది ఒకటి వచ్చేది. అది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అది చూస్తుంటే నెక్స్ట్ ఏమైంది అని చూడాలని ఆశ. అయితే ఒకరోజు పరిశుద్ధాత్ముడు నన్ను గద్దించినాడు. పరిశుద్ధాత్ముడు నన్ను గద్దించిన విషయం వెంటనే నా పుస్తకంలో నేను రాసుకోవడం, తర్వాత దేవునికి విధేయత చూపడం ద్వారా దేవుడు నన్ను చాలా అమితంగా ఆశీర్వదించినాడు అనే సాక్ష్యం నేను చెప్పగలను. దేవుడు నిన్ను గద్దించినప్పుడు వెంటనే నువ్వు దానికి లోబడి తొలగించుకోవాలి. అవి తొలగించుకున్నప్పుడు వెంటనే దైవ కృప నీకు కలుగుతుంది. దేవుడు నాతో మాట్లాడాడు, వాక్యం ద్వారానే మాట్లాడినాడు. నువ్వు చూడకూడని వాటిని చూడకూడదు, అంతే. నేరాలు ఘోరాలు నువ్వు చూసే అవసరం లేదు. దేవుని వాక్యం చూడు, ఫోకస్ ఆన్ జీసస్, ఫోకస్ ఆన్ క్రైస్ట్. నువ్వు గురి వద్దకు పరిగెత్తాలంటే దేవుని వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. ఈ పిచ్చి సీరియళ్ళు చూసి నీకు టైమే లేదు, మరి 20 గంటలు పనిచేస్తున్నావు, మళ్ళీ పైగా నేరాలు ఘోరాలు ఇలాంటివన్నీ ఎందుకు చూస్తున్నావు? సత్యం చూడు, వెలుగు చూడు, మరి పరిశుద్ధత అలంకరించుకో. అట్లాగూ నాకు దేవుడు మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు వెంటనే ఆ కార్యం ఇంతవరకు చూడలేదు, అంతే. ఐ జస్ట్ ఒబేడ్ గాడ్స్ వాయిస్. ఎందుకు దీవించినాడు సిస్టర్, మిమ్మల్ని ఇంత దీవించినాడంటే కారణం ఉంటుంది తప్పకుండా. మనం విధేయతలోనే మన ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయని చెప్పగలను. వెన్ యూ ఒబే యూ విల్ డెఫినెట్లీ బీ బ్లెస్డ్. చూడండి, మరి వయసులో కూడా ఎదిగినాడు యేసు ప్రభు. జ్ఞానమందు వయస్సు అందు బ్యాలెన్స్ లైఫ్ అనమాట. బ్యాలెన్సింగ్, అటు జ్ఞానమందు ఇటు వయస్సు అందు ఎదిగినాడంటే నాకు ఎప్పుడు దేవుడు మాట్లాడేది, చాలా సుఖభోజనం టేబుల్ మీద ఉన్నా నేను దాన్ని కడుపు నిండగా తినకపోయేదాన్ని. ఎందుకంటే నాకు అనిపించేది మరి నేను తింటే నాకు సేవాభారం పోతుందేమో భయం ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా నాకు అనిపించేది బాగా తిండి చేత ఐహిక పర్యాలని ఐ విల్ గెట్ ఇన్ టు ఫాస్టింగ్, డానియల్ ఫాస్టింగ్, లేకుంటే వేరే గివింగ్ 1 మీల్ ఆఫ్ 2 మీల్స్ ఆఫ్, అట్లా కంప్లీట్ ఫాస్టింగ్ అయితే నేను 3 టైమ్స్ చేసినాను. 50 రోజులు. అది చాలా దీవెనకరం, ఇప్పటి వరకు కూడా దీవెనకరంగా మారింది. దేవుడు అవధులు మించి నన్ను ఆశీర్వదించినాడు. అయితే డానియల్ ఇప్పుడు ఇన్ని పనులు చేస్తూ మరి ఫాస్టింగ్ ఉండాలంటే శక్తికి మించినది కాబట్టి నేను మరి ఐ యూస్ టు జస్ట్ అవాయిడ్ నాన్ వెజ్, డానియల్ ఫాస్టింగ్, లేక నైట్ మీల్ స్కిప్ చేయడం. అట్లా దేవునికి దగ్గరగా ఉండాలని ఎప్పుడు ప్రయత్నించేది. ఎందుకంటే అప్పుడే నేను ఎదుగుతాను. ఇప్పుడు వయస్సు ఎందు ఎదిగినాడు, జ్ఞానం అందు ఎదిగినాడు, మనుషుల దయందు ఎదిగినాడు, మరి దేవుని దయందు వర్ధిల్లనాడు. ఈ 4 కార్యాలు యేసు ప్రభు ఇలాగూ తన జీవితం ఈ భూమి మీద ఉండిందని లూకా 2:52 చూస్తున్నాం కదా. మరి మనుషుల దయ అతని మీద ఉండింది, దేవుని దయ అతని మీద ఉండింది. అంటే సరే, యేసు ప్రభువును కూడా ఈ లోకం నిందించింది శరీరధారిగా ఉన్నప్పుడు. వాస్ కాల్డ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఏంటి, ఎప్పుడు పాపులతో ఉంటాడేంటి, వేశ్యల దగ్గర పోతాడేంటి, వాళ్ళని బాగు చేస్తాడు, వాళ్ళతో కలిసి మాట్లాడతాడేంటి, సుంకర్లతో సాంగత్యం చేస్తాడు, కుష్ఠరోగుల దగ్గర ఎందుకు పోతున్నాడు, ఈయన ప్రవక్త కాదా, ప్రవక్త అయితే ఎలా ఉండాలి ప్రవక్త అని వీళ్ళు శాస్త్రులు పరిసయ్యులు మరి ఇతన్ని నిందిస్తున్నారు కదా. నిందించినప్పుడు కూడా ప్రభు చేసే పని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ కూడా ఆయన యేసుప్రభుకు డిప్రెషన్ వచ్చినట్టు ఎక్కడన్నా పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసారా? నేనైతే ఎక్కడ చూడలేదు. సువార్త అంతా అయితే యేసుప్రభుకి అక్కడ తలనొప్పి వచ్చి ఒక దగ్గర కూర్చున్నట్టు కూడా నాకు కనబడదు. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ గాడ్ అనమాట. దట్ ఈస్ పాసిబుల్ ఈవెన్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ ఎ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. అయితే అది పాసిబుల్, ఎందుకంటే నీ అణువణువున దేవుని నింపుకుంటే, దేవుని ఆత్మ నీలో పనిచేస్తే నువ్వు కృంగిపోయినట్టు, అలసిపోయినట్టు, లేక పడిపోయినట్టు అలా కాదని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రభు మనలో ఉన్నాడు కదా. ప్రభు దేహంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా లేదు కడుపు నొచ్చిందని, కాళ్ళు నొచ్చినవన్నీ, మరి తల నొచ్చిందని, కొద్దిగా డిప్రెషన్ ఉన్నది, ప్రభు పండుకున్నాడు.
ఆయన దోణి అమరమున పడుకున్నాడు అనంటే ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మ ఎప్పుడు కూడా చురుగ్గానే ఉండింది. మరి తట్టి లేపినప్పుడు లేచాడు కదా. ఆ శరీరం అలా, ఎందుకంటే టు ప్రూవ్ దట్ హీస్ ఇన్ ద హ్యూమన్ ఫామ్. ఆయన 100% దేవుడు, 100% మానవుడు అని రుజువు చేయడానికి అలాగూ. కానీ ఇశ్రాయేల్ను కాపాడువాడు ఎప్పుడు కొనుకడు నిద్రపోవడని నేనైతే నమ్ముతున్నాను. అంటే ఇలాంటివి మనకు ఎదురుగా కూడా మాట్లాడతారు. ఎందుకు మరి మీకు ఏం అవసరం ఈ సేవ, మీరు ఎందుకు ఆ పేదలు బీదలతో కలుస్తారు? మరి నా బంధువురాలు అడుగుతున్నది, ఏం అవసరం జాయ్ నీకు ఆ పేదలతో కూర్చుంటావు, ఆ స్టాండర్డ్ లేని వ్యక్తులతో నువ్వు కూర్చుని. నేను అలాగే చేసేదాన్ని. అది మా సమయంలో ఒక సాప పరుచుకొని ఆ పేదోళ్ళు బీదోళ్ళు అంతా వాసన కూడా వచ్చేది వాళ్ళ దగ్గర, స్నానాలు కూడా చేయకుండా వచ్చేది. కానీ నాకు సేవ చేయాలి, నేను దేవుని ప్రేమ ప్రకటించాలి, నేను వారికి సువార్త చెప్పాలి, వాళ్లకు వాక్యాలు ఎత్తి చూపెట్టాలని ఉబలాట, వాళ్ళతోనే కూర్చునేది. అప్పుడు మరి పోరాటం ఎదుర్కొన్నాను ఇంట బయట. ఏంటంటే వై యూఆర్ సిట్టింగ్, ఇంత మంచి మరి ఉద్యోగం చేసే నువ్వు వాళ్ళతో ఎందుకు కలుస్తున్నావు? మరి ఏసయ్య కలవలేదా? ఏసయ్య మరి సేవలో కష్టాలు పడలేదా? మన ఏసయ్య సేవ మనం చేస్తుంటే మనకు కూడా ఈ కష్టాలు తప్పవు కదా. మనం కూడా ప్రేమను ప్రకటించాలి కదా, ప్రభు ప్రేమను. అయితే కొన్నిసార్లు మనుషులు మనల్ని అర్థం కూడా చేసుకోరు. ఎప్పుడు కూడా మనం ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మరి కొన్నిసార్లు సేవకులు ఎంత ప్రయాసపడుతున్నారు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఎంత కన్నీళ్ళు గారుస్తున్నారు. అది మనకు తెలియకుండా వాళ్ళని వెంటనే మనం తీర్పు తీరుస్తాం. ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. ఏంటంటే వి జస్ట్ వెరీ వెరీ స్మార్ట్ ఇనఫ్ టు జడ్జ్ గాడ్ సర్వెంట్స్. అది మాత్రం నాకు దేవుడు నేర్పించినాడు. నువ్వు ఇతర దైవ సేవకులను కానీ ఎవరిని విమర్శించొద్దు. ఎందుకంటే వాళ్ళు వెనక ఎంత బాధపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు నీకేం తెలుసు. ఈజీగా ఒక మాట అనేస్తాం. అది నాకు అనుభవంలో కూడా తీసుకొచ్చినాడు దేవుడు. నేను మరి అది మా సమయంలో నేను ఇంట్లో ఇంటి కిచెన్ బయట మందిరం ఉండేది. అంటే ఒక్క అడుగేస్తే మందిరంలో వెళ్ళేది, అదే అలాగుండేది. అప్పుడు నేను మరి పొయ్యి మీద ఏదైనా తాలింపుకు కూడా పెట్టి, ఎందుకంటే అన్నీ మేనేజ్ చేయడం అనమాట, అన్నీ మేనేజ్ చేయడం. అట్లా ఇబ్బందులు పడి ఈ మేనేజ్మెంట్ అనేది నేర్చుకున్నాను. అప్పుడు నాకు అంత రాదు. ఇంట్లో పని, ఆ బయట పని ఎట్లా మేనేజ్ చేయాలి, బ్యాలెన్స్ లైఫ్ అని అంటున్నాను కదా. బ్యాలెన్స్ చేయడం కష్టం అయ్యేది, నాకు నేర్చుకున్నాను కష్టపడి. అయితే నేను పొయ్యి మీద పప్పుకు తాలింపు వేయాలని కూడా ఉల్లిగడ్డలు కోసి కూడా అంతలోగా ఉల్లిగడ్డలు ఎర్రగాయలోగా ఒకరికి ప్రార్థన చేసి వచ్చేదాన్ని. చూడండి నా బిజీ ఇట్లా షెడ్యూల్. పొయ్యి లోలో పెట్టి ఆ తాలింపు కొరకు ఉల్లిగడ్డలు కోసి కడాయిలో వేసి అది ఎర్రగాయలోగా ఒకరికి ప్రార్థన అందుకని లైన్గా అక్కడ కూర్చునేది చర్చిలో. ఇంత కష్టపడి అటురుకడం ఇటురుకడం, ఇది ప్యాక్ చేయడం, పిల్లలకు టిఫిన్ కట్టడం, నాకు టిఫిన్ కట్టుకోవడం, అయ్యగారిని చూడడం, అంతా చాలా బ్యాలెన్సింగ్ అన్నమాట. అయితే ఒకరోజు అయితే ఎంత ఈజీగా మనుషులు తీర్పు తీరుస్తారో నేను చెప్తాను. అది శిక్ష కూడా ఎట్లా వస్తుందో మీకు చెప్తాను. ఒక సహోదరి, నన్ను చిన్నప్పటి నుండి తెలుసు, మా నాన్నగారు సంఘ సభ్యురాలే అని. ఒకరోజు వాకిట్లో కిచెన్ దగ్గర వచ్చి నిలబడి, సిస్టర్ నాకు ఒక ప్రార్థన చేయండి, సిస్టర్ నాకు ఒక ప్రార్థన అంటే, నాకు టైం చూస్తే టైం అయిపోతుంది, బ్యాంక్కి వెళ్ళాలి, ఇల్లంతా తాళాలు వేసుకోవాలి, చర్చ్ కూడా తాళం వేసుకొని వెళ్ళాలి. నేను అమ్మకు కావాల్సిన టిఫిన్లు పెట్టి, నాన్నకు కావాల్సింది పెట్టి, పిల్లలు 4 గంటలకు వస్తే ఏం చదివి వాళ్ళకి కావాల్సింది పెట్టి, కొన్నిసార్లు చిన్నపిల్లలు ఉయ్యాల్లో ఉంటే వాళ్ళకి పాలు సీసాలు 5-6 సీసాలు మసలు పెట్టి స్టెరిలైజ్ చేసి పని ఆవిడకి ఇచ్చి, అంటే చాలా చెప్పలేము, అంత కష్టాలు పడుతుంటే ఈమె అక్కడ నిలబడి నాకు ప్రార్థన చేయాలి సిస్టర్ మీరు అంటే, నేను నాకు చాలా టైం అయిపోయింది, ఇవన్నీ పని ఉంది, నేను కరెక్ట్గా బ్యాంక్లో పడాలి, మరి నాకు టైం లేదు, ఇప్పుడు నేను సాయంత్రం రమ్మంటే పోయింది. కానీ పోతా ఇంకొక ఆమెకు చెప్పిపోతుంది, సేవ అని దిగుతారు కానీ ఎందుకో వీళ్ళు సేవ అంటారు కానీ ప్రార్థన చేయమంటే టైం లేదంటారు అని అన్నది. ఆ మాట నాకు ఎంత గాయపడ్డానంటే ఆమె, మరి అది నా చెవులకు వినబడ్డ తర్వాత, అబ్బా ఎంత ఈజీగా నా గురించి చెప్పేసింది ఆమె. దేవా, కండ్ల నుండి పడపడ నీళ్ళు కాలేదు నాకు. అందుకే సేవకులను ఏడిపియకండి, దయతో ఏడిపియకండి. ఆమె చాలా అనుభవిస్తుంది, ఇప్పుడు కూడా ఆమె చాలా అనుభవిస్తుంది. నాకు అనిపించింది మొన్నటి రోజు ఆమె అడిగింది, సిస్టర్ నాకు ఎందుకో దేవుని శిక్ష తగిలింది, నేను ఎప్పుడన్నా మిమ్మల్ని గాయపరిచినా అంటే నాకు అప్పటిదాకా గుర్తు లేకుండే. ఈమె నన్ను ఎప్పుడు గాయపరిచినా మర్చిపోయినా, ఎందుకంటే నా స్వభావం ఏంటంటే ఎవరైనా తిట్టినా కొట్టినా కానీ మర్చిపోతాను నేను. ఐ డోంట్ వాంట్, నేను చెప్పాక డిలీట్ బటన్ కొట్టేస్తాను, నాకు క్లీన్గా ఉంటుంది నా మైండ్. అయితే ఈమె ఎప్పుడు నన్ను సతాయించింది, బాధ పెట్టిందని ఇట్లా ఆలోచిస్తుంది. నేను డైరీ తీస్తే ఆ డైరీలో రాసి పెట్టినాను అనమాట ఆ రోజు ఆమె మన మాట. ఓహో,
నేను అంత కష్టపడి కిచెన్లో కష్టపడి మళ్ళీ బ్యాంకు కొరకడం ఇక్కడంతా సెటిల్ చేయడం, ఆ టైంలో ఆమె వచ్చి ప్రార్థన అడిగితే నేను చేయలేకపోయినాను. ఆమె అప్పుడు ఏమన్నది, ఎందుకు దిగుతారో సేవకు, టైం లేదంటారు మళ్ళీ, నేను గునిగింది కదా, అది రాసిపెట్టిన ఆమె గునిగింది. కానీ ఇప్పుడు సంతోషం లేదు ఆమె. అదే నేను ఎందుకు చెప్తున్నానంటే, డోంట్ జడ్జ్ గాడ్ సర్వెంట్స్. ఈజీగా ఒక మాట ఒక దైవదాసుని దైవ సేవకురాలు అనకండి. వాళ్ళు సిలువ మోస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు నీ నాలుకకు మరి ఎముక లేదు, నరం కూడా లేదని అంటారు కొందరు, నాకు తెలియదు, అది నేను స్టడీ చేయలేదు. నాలుకకు ఎముక నరం లేదంటారు. అది ఈజీగా ఆడుతుంది. మళ్ళీ శిక్ష నీకు జీవితాంతం వస్తుంది. నెవర్ టచ్ ద అనాయింటెడ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. నేను దీంతో ముగిస్తున్నాను. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకొంటివే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకొంటివే. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకొంటివే. నడచిన మార్గము తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలిపెదనయ్యా. నడచిన మార్గము తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలిపెదనయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకొంటివే. ప్రభువు చేయదలచినది ఆటంకం లేదు, సమస్తము మేలుకై చేసిన దేవా. ప్రభువు చేయదలచినది ఆటంకం లేదు, సమస్తము మేలుకై చేసిన దేవా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకొంటివే. తల్లి గర్భమందు నన్ను చూచి ఉంటివి, తల్లి వలె ఆదరించి హత్తుకొంటివే. తల్లి గర్భమందు నన్ను చూచి ఉంటివి, తల్లి వలె ఆదరించి హత్తుకొంటివే. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకొంటివే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. యేసుతో నా పయనం 14వ ఎపిసోడ్ ఈరోజు విజయవంతంగా పూర్తి చేయడానికి దాసురాలు కృపనిచ్చిన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన నీకు వందనాలు. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆత్మతో నింపినందుకు నేను స్తుతిస్తున్నాను. ఆయన సేవ చేయాల్సిన విధానాలు నా ద్వారా పలుకుతున్నందుకు నీకు స్తోత్రం. నేను బట్టి భూరను నాయన, మాట్లాడేది నీవే కనుక నీకే మహిమ, నీకే మహిమ నాయన. నీకు స్తోత్రం. నడిచిన మార్గము తలంచినప్పుడు కన్నీళ్లతో ఒప్పుకుంటున్నాము తండ్రి, వందనాలు తెలియజేస్తున్నాం. మా శక్తి, మా బలం, మా గొప్పతనం, మా జ్ఞానం కాదు, కానీ కేవలం నీ చేతిలో ఎత్తుకుబడిన పాత్రను నీవే శుద్ధి చేసి
పాత్రను నింపి నీ ఆత్మతో ప్రజలకు ఆశీర్వాదకరంగా చేసినందుకు హృదయపూర్వకంగా నీకు స్తుతులు చేస్తున్నాను. నా అంతటా నేను ఏమి చేయలేను, నేను నీకు వేరుగా ఉండి ఏది సాధించలేను. నీలో ఉంటేనే నేను ఫలించగలిగినాను కనుక వందనాలు చెల్లిస్తున్నాను. సేవ చేయాలి, ఎలా చేయాలి అని ఎవరైనా మరి మనసులో తడబడుతుంటే వారికి సరి అయిన మార్గం చూపెట్టమని కోరుతున్నాను. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నాయన మార్గం చూపే దేవుడు తండ్రి. నాయన నీకు స్తోత్రం. నువ్వు మాకు వెలుగు వెదజల్లే దేవుడు, మా పాదాల మీద వెలుగు చల్లే దేవుడు కనుక నీకు స్తోత్రం. హల్లెలూయా. మార్గమంతా చీకటిమయమైన నీవు వెలుగు చూపుతావు తండ్రి. నువ్వు వెలుగై ఉన్న దేవుడు, మమ్మను కూడా ఈ లోకానికి వెలుగు చేసినావు తండ్రి. నీకు వందనాలు. ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన శక్తిగల హస్తం ఉంచి వారిని ఆత్మతో నింపి వారి దర్శనాన్ని మీరు నెరవేర్చమని, వారిని ప్రయోజనకరంగా చేయమని, ఆశీర్వాదకరంగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.